శ్రీమత్రంగం జయతి పరమం తామదేజో నిజానాం భూమాదస్మిన్ భవతి కుశలీ కోపి కూమా సకాయః దివ్యం తస్మై దిశతి విభవం దేశికో దేశికానాం కాలే కాలే వరవరమునిం కల్పయన్ మంకలాని மண்ணுயிர்காலிலே மணவள மாமுனிவன் பொன்னடியாம் சந்தமல போதுகளை உன்னிச் சிரத்தாலே தீண்டில் அமானுவனம் நம்மை கரத்தாலே தீண்டல் கடன். విశతవాక్షికామణి మనవాళ మామని అనుగ్రహం వల్ల ద్రావిడ వేదం, ఆ ద్రావిడ వేదాన్ని లోకమందులకు తెలిపించాలని చెప్పి శ్రీ వైష్ణవ శ్రీ ఈ లోకంలో పూర్తిగా రావాలని చెప్పి స్వామి మనవాళ మామనిగల్ ఈ ఉపదేశ రత్నమాలని ఒక గ్రంథాన్ని అనుగ్రహించాడు. అది కాకుండా ఆ తిరువరంగనాథుడు అని చెప్పే రంగనాథుడు, ఆ రంగనాథుడు వైభవాలు, ఆ రంగనాథుకుంటే ఆశ్చర్యమైన ఎంతంత వైభవాలు ఉన్నదో అన్ని వైభవాలు స్వామి రామానుజుల వారు బాగా దాన్ని నిలబెట్టారు. ఆ రామానుజుల వారు అవతారమే మళ్ళా పుట్టేడు అని చెప్పినట్టు స్వామి మనవాళ మామూలు అవతారం చేశాడు. అదే ప్రకారం ఆ రంగనాథుడికి వైభవం ఉన్నా కూడా ఆయనకి ప్రధాన సొమ్ముగా ఉండేదనేది నాలాయిర దివ్య ప్రబంధం అనే ఆళ్వార్లు పాసురాలు. ఆ నాలాయిర దివ్య ప్రబంధం ఆళ్వార్లు పాసురాలని అది లోకమన్నీ తెలిపించాలా, ఆ వ్యాఖ్యానాలన్నీ లోకనందుకి తెలిపించి దాని మూలంగా ఉజ్జీవనం కావాలని చెప్పి స్వామి మనవాళ మామని ఉపదేశ రత్నమాలనే గ్రంథాన్ని అనుగ్రహించారు. దీంట్లో ఆళ్వార్ల వైభవమేమి, ఆచార్యుల వైభవమేమి, ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ అరుణిత్యాలని చెప్తే నాలాయిర దివ్య ప్రబంధ వైభవమేమి, దాని తర్వాత ఆ ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు దాని అనుభవం ఏమిటి అంతా దీంట్లో పూర్తిగా చెప్పేసిన తర్వాత దాంట్లో మనం లాస్ట్గా చూసిన పాసరం అనేది ఆళ్వార్గల్ ఏற்றம் அருளிச்சைகள் ஏற்றம் தாழ்வாதமின்றி அவதாம்பலத்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் పయ్యమరియ పగరుவோం వాయిందు అని చెప్పి ఇది మనం చూసాము. దీంట్లో నిన్న కాలక్షేపంలో 8 విధమైన ఒక వైభవాలు ఆళ్వారు పాసురాలకి చెప్పారు. ఏమేం వైభవాలు? ఆ భగవదేక పరమాయ్, విలక్షముమాయ్, భోగ్యముమాయ్, సుశూకముమాయ్, జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదకమాయ్, ఈశ్వర ప్రీతి హేతుమాయ్, సంసార విచ్ఛేదకమాయ్, శీఘ్ర ఫలప్రదముమాయి ఇరుక్కై అని చెప్పాడు. దీంట్లో ఈ 8 అనుభవాలు మనం చూసేశాము. భగవదేక పరమాయ్, భగవంతుని ఒక్కడినే ఆ గ్రంథం అనేది చెప్పద్దే కానీ మిగతా విషయాలు దాంట్లో ఉండవు. విలక్షముమాయ్, చాలా ఆనందంగా ఉంటుంది. అది దాంట్లో ఎన్నెన్ని కావాలనో అన్ని ఉంటుంది, అందు విలక్షముమాయ్. దాని తర్వాత భోగ్యమిమాయ్, ఎంత ఆనందం అంటే శాస్త్రం చేస్తే అంత ఆనందం ఇవ్వదు, అంత ఆనందంగా ఉంటుంది. సుశూకముమాయ్, సులభంగా ఉంటుంది. మనకి సులభం అంటే కన్నన్ కరణై నన్నం మనముడయి యజ్ఞం తిరునామం తిరునం నారణమే అని చెప్పి సులభంగా ఉంటుంది. జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదకముమాయ్, అటైతే సకల అర్థాలు, అర్థపంచకాలు ఏమి మిగతా విషయాలు ఏమి అన్ని దాంట్లో ఉంటుంది. ఈశ్వర ప్రీతి హేతుమాయ్, భగవంతుడికి ప్రీతిగా ఉంటుంది. ఆ పాసురాలు మనం సేవించామంటే అంత ప్రీతి ఉంటుంది. సంసార విచ్ఛేదకమాయ్, ఈ సంసారం నుంచి మనం తీసుకుపోయి ఆయన తిరువడి దేవుడు చేర్చుకొని
అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం ఇస్తాడని చెప్పి సంసార విచ్ఛేదకమాయి ఇదన్నీ ఇచ్చినా కూడా ఎప్పుడో ఇచ్చేది కాదు, వెంటనే శీఘ్ర ఫలప్రదమా ఇది అని చెప్పి చూసాము. ఇంతవరకు మనం చూసాము. దాంట్లో ఒక్కొక్క విషయం చెప్తాను. విలక్షణంగా ఉండదంటే, విలక్షణ అంటే ఇదేమి, దీంట్లో భావం అనేది పరాంకుశ భావం, పరకాల భావం. అటైతే పరాంకుశ నాయకి భావం, పరకాల నాయకి భావం, దివ్యదేశ ప్రస్తావం. అది కాకుండా ఒక్కొక్క దివ్య దేశంలోనూ పెరుమాలు ఎట్లా వేయించేసి ఉంటారు. నిన్న తిరుక్కోవడం, కిడంద తిరుక్కోవడం, శైన తిరుక్కోవడం, వీటిరింద తిరుక్కోవడం అని చెప్పి పండుకొని ఉంటారు, నిలబడి ఉంటారు, కూర్చొని ఉంటారు. అది కాకుండా నడిచినట్టు ఉంటారు. అది పైగా ఆశ్చర్యమైన మనకి అదంతా సేవించను చాలా భోగ్యంగా ఉంటుంది. అది కాకుండా భక్తామృతంగా ఉంటుంది. భక్తామృతం ప్లస్ సజనానమోదనం అని చెప్పి నాలుగుని అనుగ్రహించాడు కదా, ఆ భక్తామృతంగా ఉంటుంది. పాసురాన్ని చెప్పను మనకి భోగ్యంగా ఉంటుంది. అది కాకుండా ఆ పాసురం మనకి కొంచెం మెమరీ అయి తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది, అంత ఆనందంగా ఇస్తుంది. దాంట్లో ఒకే ఒక విషయం అంటే తిరుమంగయాళి వారి పాసురం నైవలముండ్రా రాజా నమ్మై నోక్క నానినార్పో నిలయే నయంగల్పిన్నం செய்வளவில் என்மனமும் கண்ணும் ஓடி எம்பெருமான் திருவடிக்கு இணைய இப்பால் கைவளையும் மேகலையும் காணேன் கண்டேன் கனமகர குடையிரண்டும் நான்கு தோளும் எவ்வளவுண்டெம்பெருமான் கோயிலென்றேற்கு ఇది ఒంటో వీడావరి ఎండాడతామని చెప్పి తిరువరంగం నమ్మూర్, మన ఊరండి తిరువరంగం అని చెప్పుకుంటా తిరువంగియాడు ఆ ప్రకారం దొరుకుతారు. ఎంత చెప్పినా కూడా మనకి అర్థం కాలేదంటే మనం తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అర్థం కాలేదంటే కూడా వినటానికి చాలా భోగ్యంగా ఉంటుంది. ఎట్ల స్వామి ఎన్ నముదనై కండగంగల్ మట్టుండినై కాన తిరుపానాడు చెప్తారు కదా, అదే ప్రకారం ఉంటుంది. అది కాకుండా మొదలాడు వారు ఏం చేస్తారంటే అవన ఎల్లది వాడుతుంది అంటే ఈ నోరు ఉంటుంది, ఈ నోరు వాడు వైభవం చెప్పేదే కానీ మిగతా ఏం చెప్పలేదు. అది కై ఉలగం తావై అవని తాము కూడా ఈ చేతులు ఏమవుతుందంటే ఆయన్ని నమస్కారం చేసేదే కానీ మిగతా ఏం చేయదు. అటైతే ఇదిగా ఉంటాను ఆయన తిరువడిని పోయి సేవించద్దు కానీ వేరే ఏం సేవించద్దని చెప్పి చెప్పినారు. దీంట్లో జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదకమాయి జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదన 4 విధమైన పురుషార్థాలు ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 4 పురుషార్థాలు ఉంటుంది. ఆ 4 పురుషార్థాలు ఇచ్చద్ది. అర్థపంచ జ్ఞానం ఇచ్చద్ది, తత్వత్రయాన్ని ఇచ్చద్ది. తత్వత్రయం అంటే ఏంటి? చిత్తేమి, అచిత్తేమి, ఈశ్వరుడేమి, దీనంతా పూర్తిగా చెప్తుంది. అర్థపంచక జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం, ఇది చెప్పండి. అది కాకుండా దీంట్లో ఆళ్వారుల పాసురంలో సాధ్యోపాయమేమి అటైతే మన ప్రయత్నం వల్ల మనం చేసే ఒక ప్రయత్నం అది చెప్తుంది. సిద్ధోపాయం అంటే మన ప్రయత్నమే లేదు, భగవంతుడు మనల్ని నిర్గేతుకంగా అనుగ్రహిస్తాడు, అది చెప్తుంది. అది తర్వాత శరణాగతి ఎట్లా చెయ్యాలా, ఎలా చెయ్యాలా, ఏ ప్రకారం చెయ్యాలా చెప్తుంది. రకరకాలు ఉండే శరణాగతి ఒకటి కాదు, ఎన్నో రకాలు ఉంటుంది. ఆ రకాల శరణాగతి పూర్తిగా చెప్తుంది. ఏమేమి తెలుసుకోవాలనో అన్ని పూర్తిగా చెప్తుంది. దీంట్లో ఆ నారాయణ దీపం తర్వాత ఈశ్వర ప్రీతి హేతువాయ్ పాసురాలు మనం చెప్తా ఉంటే మన వెనకనే వస్తూ ఉంటాడంట. ఎవరు? భగవంతుడు. పాసురాలు మనం చెప్తా ఉంటే మన వెనకనే భగవంతుడు వస్తాడు. ఆ పాసురం మీద అంత మాత్రం ప్రేమ. మనం భగవంతుని చూసి నువ్వు నా వెనకాల రావాల్సిన పని లేదు, పో అని చెప్తే కూడా ఏం చెప్తా అంటే పోకుండా మళ్ళా వస్తాడు. ఈ ప్రకారం వచ్చుంటాడా? ఆశ్చర్యమైన 5వ భక్తులు మిన్నెడై మడవారుగల్ నిన్నరులు సూడువార్
முன்பு நான் அதஞ்சுவன் மண்ணுடைய இலங்கை அறங்காய்ந்த மாயவனே உன்னுடைய சுண்டாயம் நானறிவன் ఇని அது கொண்டு செய்வதன் என்னுடைய పందెంగళం తందుకోగు నంది అని చెప్పి ఆయన దగ్గర వస్తే కూడా ఆళ్వార్ పో 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 తరమతాడు. తరమతా ఉంటే కూడా అవి నీ పాసురాలంటే నాకు ప్రేమ, నీ పాసురాలంటే ప్రేమ అని చెప్పి దగ్గరికి వస్తా ఉంటాడు కదా. అప్పుడే ఈ భగవంతుడి ప్రీతిని ఇది చేసద్ది. దాని తర్వాత అరుள் வருவார் அடியார்தம் அடியனேற்கு ஆழியான் அருள் தருவான் அமைகின்றான் அது நமது விதிவகையே இருதருமா ஞானத்தில் இனிப்பிறவி ஆண் வேண்டேன் మరుడుని మడనంగే వాట్రాట్రా నడివణింగే. పెరుమాళ్ళు ఈ పాసురంలో ఏం చెప్తారంటే కేట్టు ఆరారు మానవర్గల్ దీన్ని ఈ పాసురాలు విని విని నిత్యశూరులందరికీ తృప్తి వస్తుందంటే తృప్తి రా. మళ్ళీ వన్స్ మోర్ చెప్పాలా, వన్స్ మోర్ చెప్పాలా, వన్స్ మోర్ చెప్పాలా. అట్టయితే ఏంది, ఒక్కసారి చెప్తే చాలదండి, మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉండు. నాకు తృప్తి కాలేదనేది రెండు విధాలుగా రావచ్చు. మీరు చెప్పింది బాగలేదు, తృప్తి కాలేదని చెప్పద్దు. మీరు చెప్పింది బాగున్నది, అయితే ఇంకా వినాలి అనిపిస్తుంది, అందువల్ల తృప్తి కాలేదని చెప్పచ్చు. ఇప్పుడు నిత్యశూరులు చెప్పేది ఇంకా వినాలా అని చెప్తారు కదా, ఆ ప్రకారం చెప్తారు. తెనావెండ్రి వండు మురల్ తిరువేంగడత్తు ఎన్నాడ ఎన్నప్పన్ ఎంబెరమాను ఉడనాగం చెప్తాను. అది కాకుండా దీంట్లో ఈ 10 పాత్రలు ఎవరు చెప్తారో వాళ్ళు నిత్యశూరులు ఉంటారు కదా. ఏ 10 పాత్రలు? காற்றித்தன் கனைகடல்கள் கடுநகரம் கொள்ளுவித்த வாட்டார் டெம்பெருமானை வளங்குருகு சடகோபன் பாட்டாய தமிழ் மாலை 1010 கேட்டு ఆరారు మానవర్గల్ చెవికి నీ చొల్లే. ఈ 10 పాత్రలు ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి ఇంక వినేమని తృప్తి అనేది పూర్తిగా ఉండదు. నిత్య సూర్యులకే లేదంటే భగవంతుడు ఉంటది కదా. అదే దాని తర్వాత చెన్నాయన్నం ఎన్నమ్మాన్ తిరుమాలిరంచోళయానే తలగా ఇట్లయితే ఆడిస్తాడంట భగవంతుడు. ఈ పాసురాలు సేవిస్తా ఉంటే ఆడిస్తాడంట. ఆడితే మధు తేనె కొంచెం ఎక్కువ తాగేమనుకోండి ఒకలాగా ఉంటుంది. అలాగా ఈ ఏదో తాగితే ఏదో ఆడుకుంటా ఆ ప్రకారం ఉంటుందంట. ఆ సమయంలో మనం భగవంతుడి దగ్గర పోయి ఏమడిగినా ఇచ్చేస్తాడు. ఆళ్వార్ పాసురం చెప్పేసి నీకేం కావాలా, ఈ రోజు నుంచి పగల్బత్తు ప్రారంభం. ఎట్లా చేసాడు ఈ పగల్బత్తు? ఆళ్వార్ పాసురం చెప్పాడు, తిరునడందాండం చెప్పాడు తిరుమంగ ఆళ్వార్. చెప్పిన తర్వాత నీకేం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తాను. ఏం లేదు, ఆళ్వార్లు పాసురాలని వినాల్సిందే, అదే నా కోరిక అని పెట్ట. అది ఈ రోజు నుంచి స్టార్టింగ్. నిన్న రోజు తిరునడందాండం చెప్పారు కదా, అట్లా ఉన్నప్పుడు ఏమడిగినా ఇస్తానని చెప్తాడు. అది కదా. తర్వాత సంసార విచ్ఛేదకముమాయి, ఇది ఇంకా ఈ సంసారంలో ఉండాల్సిన పని లేదు. వాను మరిగడలు మారుదము కాను ఒరింగిట్టు కండిలమాల్. నా పాపాలంతా ఎక్కడ పోయింది? దోమలు ఉంటది కదా, దోమలు రాత్రి సాయంకాలం అయితే వచ్చేస్తుంది. పగటి పూత అయితే అంతే కనిపించదు, ఉంటుంది కొన్ని తావలు, అయితే అన్ని తావలు ఉండవు. అప్పుడు ఎక్కడ పోయింది స్వామి? ఎక్కడ పోయింది తెలియదు. అదే ప్రకారం నా పాపాలు ఈ ఆళ్వార్లు పాసురాలు సేవించిన తర్వాత నా పాపాలంతా ఎక్కడ పోయింది? ఆకాశంలో పోయిందో, సముద్రంలో పోయిందో, ఎక్కడ గాలిలో పోయిందో, ఎక్కడ పోయింది అని చెప్పి పెడతాడు. సుమ్మనాథుడు పెట్టుకోడు, సుమ్మని చెప్తే అది అన్ని పోతుందంట. ఆ ప్రకారం ఉంటుంది. దాని తర్వాత శీఘ్ర ఫలప్రదమాయి, వెంటనే మనకు మోక్షాన్ని ఇస్తుంది, ఫలితాన్ని వెంటనే ఇస్తుంది ఆళ్వార్ పాసురం. వేరే ఏ పాసురం ఆ ప్రకారం చేయదు. ఆళ్వార్ పాసురం చెప్తే వెంటనే ఫలితం. ఏం ఫలితం స్వామి? మోక్షానందం. ఆ మోక్షానందం ఇస్తుంది. అది కాకుండా ఎట్లా ఇస్తుంది? మొదట బాసే మనవాళ మామూలు అనుగ్రహించాడు. ఉయర్వే పరంబడియై உள்ளதெல்லாம் தான் கண்டு உயர்வேத நேர்கொண்டு ரைத்து அயர்வேதம் வாராமல் மானிடரை வாழ்விக்கும் மாறன் சொல் నేరాగవే విలయం వీడు. ఆళ్వార్ మాట చెప్తే ఏం దొరకద్ది మనకి? వీడు పేరు అంటే ఇక్కడ మోక్షానందం, శ్రీవైకుంఠం అని అర్థం. ఆ మోక్షం మనకి దొరకద్ది. ఎందుకంటే ఆయన పాసురాలకి అంత వైభవం ఎంత వైభవం అంటే
ఇంతే. ఇది అది కాకుండా వేరాగ విడవి వీడు తిరుత్తువాన్, అది మోక్షాన్ని ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా పెరుమాళ్ళు? భగవంతుడు ఏం చేస్తాడంటే, ఓ ఇట్లాంటి చాలా గొప్పైన ఈ ఆత్మ వస్తుంది, శ్రీవైకుంఠంలో పోయేసి ఒక నిమిషం మనం నిలబెట్టేసిపోతాడంట. ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి గబా గబాని వెళ్ళిపోతాడంట. ఎక్కడికి పోతాడంటే శ్రీవైకుంఠం పోతాడంట. పోయేసి అక్కడ ఏదో మనకి ఎవరో బంధువులు వచ్చారనుకోండి, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, మన ఇంట్లో ఏం చేస్తాము, అంత చున్నాలంతా కొట్టి, ఆ కాలం చున్నాలే కదా, ఇప్పుడే కదా పెయింట్స్ అంతా వస్తుంది, ఆ చున్నాలంతా కొట్టి అక్కడ ఏదేది ఎక్కడైతే పెట్టాలో ఎక్కడ పెట్టాలో కొంచెం అలంకారం చేస్తాం కదా. ఎందుకంటే ఓ పెద్ద ఆయన వస్తున్నాడు మన ఇంటికి, మనం అలంకారంగా పెట్టుకోవాలని చెప్పి. అదే ప్రకారం ఇప్పుడు ఈ జీవాత్మ అక్కడ శ్రీవైకుంఠం పోతుంది కదా, పోయేటప్పుడు ఓ ఇట్లాంటి చాలా గొప్పైన జీవాత్మ వస్తుంది, అందువల్ల ఆ శ్రీవైకుంఠంలో ఏదైనా ఒకటి సరిగా లేదంటే, ఎప్పుడు సరిగానే ఉంటుంది, సరిగా లేదంటే ఏం చేయాలా, అందువల్ల నేను పోయి ఎంత సరి చేసి వస్తాను చెప్పి నేరుగా అక్కడ పోయి ఏం చేస్తాడు, వైట్ వాష్ చేస్తాడంట. చున్నం కొట్టేది, పోయింది వచ్చింది సరి చేసేది, అదంతా సరి చేసుకుంటా మళ్ళీ వచ్చి ఇప్పుడు పోదాం రండి అది తీసుకుపోతా అంటే, అంత వైభవం శీఘ్ర ప్రవమా ఇదెక్కని చెప్పాడు. ఇంతవరకు మనం చూసేసాం. దాని తర్వాత తాழ்வாது மென்றி, இதிலே வியாக்கியான తర్వాత இதிலே అల్లాదవట్టు కాటిల్ ఇదికుండాన ఏట్రం, దీనికి ఉన్న వైభవం ఉండదు, ఆళ్వార్ ప్రబంధానికి ఉన్న వైభవం వేరే దేనికి ఏడికి లేదంట. ఏ ప్రబంధానికి మాత్రం కాదు, దేనికి లేదు, భగవంతుడిగా లేదు. భగవంతుడి దగ్గరనే మనం పోయి అడిగేమనుకోండి, ఆయన ఇస్తాడంటే అట్టమనే పైకి కింద చూస్తూ ఉంటాడు, చూసిన తర్వాత ఇవాళ అంటాడు. ఆళ్వార్ పాసనం జీవించాడు ఒకటి, అడక్క ముందే ఇచ్చేస్తాడు, అడక్క ముందే ఇచ్చేస్తాడు. అంత వైభవం దీనికి. ఇది కుండాన ఏటం, దీనికి தாழ்வாதுமின்றி அவதாம் வளர்க்கையாவது இப்படி விலட்சணான ஆழ்வாருடையும் விலட்சண பிரமாணங்களான அருளுச்சைகளுக்கும் வைபவத்தை அவத்தியலேசம் இன்றைக்கு இருப்பதொரு படித்தானத்தை வர்த்திப்பித்துக் கொண்டு போருகை. அதாவது வக்ர வைலட்சணத்திலே யாதல், பிரபஞ்ச வைலட்சணத்திலே யாதல், பிரதிபாத்திய வைலட்சணத்திலே யாதல் உள்ளதொன்றையும் சங்கோசியாமல் கொண்டு பத்தாக்கி வற்பித்துக் கொண்டு తదేకపరరాయ్ కోరుగయాయితే అవర్గల్. ఇంతవరకు మనం చూసింది ఏమేమి చూసాము ఈ పాసరంలో? ఆళ్వార్గలేట్రం, అరుళిచ్చయలేట్రం, ఇంతవరకు మనం చూసింది. ఇప్పుడు మనం చూడాల్సింది తాళ్వాదిమిండి అవైదాం బలర్తోర్, తాళ్వాదిమిండి అవైదాం బలర్తోర్, తాళ్వాదిమిండి అవైదాం బలర్తోర్ ఏమిటనే. అట్లంటే ఏంటి అంటే, తాళు అంటే ఇది కొంచెం కూడా కొరత లేదు, ఏ విధమైన కొరత లేదు. ఆ దివ్య ప్రబంధానికి ఏదైనా తప్పు ఉండదా, ఏదైనా కొరత ఉండదా? ఏం లేదు. ఏమంటే దీన్ని తీసుకోవాలంటే దీనికి ఉన్న వైభవం బాగా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే దివ్య ప్రబంధాలు అనుగ్రహించేసి ఆళ్వార్లు వాళ్ళోళ్ళు శ్రీవైకుంఠం అయ్యారు. నమ్మాళ్వారు 32 సంవత్సరాలు పోయాడు. అదే తిరుమేశి ఆళ్వారు 400-700 సంవత్సరాల తర్వాత పోయారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళోడు పోయారు, కానీ వాళ్ళు ఏదన్నా ఇక్కడ ప్రచారం చేసి ఈ దివ్య ప్రబంధాన్ని ఇక్కడ లోకమంతా స్ప్రెడ్ చేశారంటే లేదు. ఆళ్వార్లు ఏదన్నా దిద్దుబాటు చేసి మనకి మన ఇది ఇచ్చేసాము, దివ్య ప్రబంధం ఇచ్చేము, మనమే అన్ని లోకానికి పోయి ప్రచారం చేశారంటే చేయలే. దీనికి ఒక తనియన ఒకటి ఉండాలి. வான்திகழும் சோலை மதிலரங்கர் வன்புகள் மேல் ஆண்டதமிழ் மரகலாயிரமும் இந்த முதல்தா ஜடகோபன் மைம்பால் வளர்த்த இதத்தா రామానుజన్. తిరువాయిమొழிని కనింది నమ్మాళ్వార్. అయితే దాన్ని పెంచింది ఎవరు తెలుసా? ఆయనేమో సేవించేసి గబగబని పెరుమాళ్ తిరువడి దగ్గర పోయి చేరిపోయాడు. దాని తర్వాత దాన్ని ఎలా పెంచాలా, దానికి వ్యాఖ్యానం ఎలా చేయాలా, ఆ దివ్య ప్రబంధాన్ని ఒక్కొక్క ఊరికి ఎట్లా మనం ప్రచారం చేయాలా, ఆ దివ్య ప్రబంధాలు ఎవరెవరిని పెట్టి ఎట్లా వ్యాఖ్యానం మనం జరిపించాలా, ఇదన్నీ జరిపించింది ఎవరంటే స్వామి రామానుజుల వారు. స్వామి నమ్మాళ్ళ వారు ఇదంతా చేయలే. ఆయన అవతారం చేశాడు, 4 ప్రబంధం అనుగ్రహించాడు,
మధురగ బియ్యాడు ఉన్నాడు, మధురగ కలిసి ఈయన బయలుదేరిపోయాడు అంతే. దాని తర్వాత ఏం చేయలేదు. అయితే ఆ ప్రకారం ఈయన చేశాడు కదా, చేసిన దానివల్ల ఈ అర్థాలన్నీ కొంచెం కూడా దీనిలో కొరతనే లేదు. తాழ்వాదమింది అవదామనతో కొంచెం దాంట్లో కొరత ఉండదు లేదు. దివ్య ప్రబంధాన్ని ఎలా పెంచాడు? దివ్య ప్రబంధం అంత వైభవం ఉండదు అంటే దానికి చాలా ప్రమాణాలు ఉన్నది. చాలా అంటే అరుಳು చేయాలని పేరు. ఆళ్వారికి ఏంది ఆయన ఇప్పుడు అరుಳು చేయాలి, వ్యాఖ్యానం చేయాలి కదా. వ్యాఖ్యానం చేయాలంటే వ్యాఖ్యానం పంచలక్షణం అంటారు. ఎట్లంటే వ్యాఖ్యానం చేసేటప్పుడు చూడండి, ఆ శబ్దంకి ఏ విధమైన తప్పు రాకుండా వ్యాఖ్యానం చేయాల. అది కాకుండా ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు ప్రబంధకర్త ఎవరు? ఆళ్వారు. ఆయన వైభవానికి ఏ విధమైన కొరత లేకుండా వ్యాఖ్యానం చేయాల. ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆ ప్రబంధం ఎవరు చెప్తుంది? భగవంతుడికి. ఆ భగవంతుడికి ఏ విధమైన కొరత లేకుండా వ్యాఖ్యానం చేయాల. ఇదన్నీ చెయ్యాలి కదా. అది కాకుండా ఇది మనం తీసుకోపోవాలి కదా. ఎవరి దగ్గర? పబ్లిక్ దగ్గర, అందరి దగ్గర, జనాల దగ్గర తీసుకోపోవాలి కదా. వాళ్ళు ఇది చూసి కొరతని చెప్పకుండా ఉండాల. ఇంత లక్షణాలు వ్యాఖ్యానం ఉంటాయి కదా, అన్ని చెయ్యాలి కదా. ఎందుకంటే సామాన్యంగా మన లోకంలో ఏదన్నా మనం చెయ్యాలంటే ఏమవుద్దంటే మనం చేసిన ఆ పనియే తప్పైపోతుంది. చేసిన కొంతమంది ఉంటారు, కొంతమంది కొంచెం మఠంలో ఉంటారు, కొంతమంది రామానుజగుడిలో ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చి ఇది చేయండి ఇది చేయండి అంటే వాళ్ళు చేసిన దానివల్ల తప్పు వచ్చేస్తుంది. ఏం చేసేవయ్యా ఇట్లా చేసేవు అని చెప్పి కొన్ని మంది వాళ్ళ మీద ఆయన మీద కొంచెం కోపపడతారు. అలాగ లేకుండా పూర్వాచారులు ఎట్లా చేశారంటే ఏ విధమైన కొరత లేదు. భగవంతుడి మీదను, ఆళ్వార్ల మీదను, అరుళిచ్చయ్యల మీదను లేదు స్వామి. వెనకటికి ఇది ఈ లోకానికి ప్రసిద్ధంగా రావాలి కదా, అప్పుడేదైనా కొరత వస్తుందా? ఏది లేకుండా ఆ ప్రకారం చేసాడు. ఆ ప్రకారం అయితే లోకంలో అట్లా కాదు. లోకంలో ఎలా జరగద్దంటే ఏది మనం తప్పు వస్తుందా అని చూస్తా కాసుకొని ఉంటారు. ఆ ప్రకారం ఏ లేకుండా చేస్తాడు కదా. సరే స్వామి, దీనికి ప్రమాణం ఇది, శాస్త్రమే ప్రమాణం. దీనికి శాస్త్రం ప్రమాణం. అప్పుడు ప్రమాకరణం అంటారు. ఆ ప్రమాకరణం బుద్ధికి, మన బుద్ధికి ఒక స్వభావంగా ఉంటుంది. అంతా ప్రమాకరణం. ఆళ్వారు పాసురాలన్నీ భక్తృ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం 3 ఉండాలి. కొంచెం గుర్తుగా వినండి. లేటుగా స్టార్ట్ చేస్తే ఎవరే రాలేదని చెప్పి ఏం చేసేది. భక్తృ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం 3 ఉండాలి. భక్తృ వైలక్షణ్యం అంటే ఎవరు మాట్లాడతారో వాళ్ళు అంటే దేవుడు అనుగ్రహించేది ఆళ్వారు కదా. ఆ ఆళ్వారు ఆయన భక్త అని పేరు. ఆ భక్త ఉంటుంది. ఇది దివ్య ప్రబంధ భక్త ఆళ్వారు. అప్పుడు ఆళ్వారు వైభవం ఏమని చెప్పాలా? ఇదా భక్తృ వైలక్షణ్యం. దాని తర్వాత ప్రబంధ వైలక్షణ్యం. ఈ ప్రబంధం, ఈ పాసురాలు అనుగ్రహిస్తారు కదా. అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధానికి ఉండే వైభవం అది చెప్పాలా. భక్తృ వైలక్షణం అంటే ఎవరు ప్రబంధాన్ని అనుగ్రహించారో ఆ ఆళ్వారు వైభవం చెప్పాల. ప్రబంధ వైలక్షణం అంటే ఏ గ్రంథము, తిరువాయుడియో, తిరువిరుత్తము, పెరియ తిరువందాదియో, తిరువాసిరియనో ఏ ప్రబంధమో ఆ ప్రబంధ వైభవం చెప్పాల. దాని తర్వాత ప్రతిపాద్య వైలక్షణ్యం 3 వైలక్షణ్యం. భక్తృ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం. ప్రతిపాద్య వైలక్షణ్యం దివ్య ప్రబంధం వల్ల చెప్పే విషయం ఏమి? ఎవరు స్వామి? ఎవరు చెప్తుంది? భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్తుంది కదా. అందువల్ల అది పూర్తిగా చెప్పాల. అప్పుడు దీంట్లో కొంచెం కూడా సందేహాలు ఉండకూడదు. ఆళ్వారు గురించి చెప్పేటప్పుడు సందేహాలు ఉండకూడదు. ప్రబంధాన్ని గురించి చెప్పేటప్పుడు సందేహాలు ఉండకూడదు. అదే ప్రకారం ఆ ప్రబంధం శ్రీమన్నారాయణ చెప్తుంది కదా, ఆ సందేహాలు ఉండకూడదు.
ఈ సందేహాలు లేకుండా ఆళ్వారు పూర్తిగా చెప్పాలి కదా. ఇట్లా వ్యాఖ్యానం చెయ్యాల. ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు ఒకటి ఉంది అనుకోండి, ఆ వ్యాఖ్యానాన్ని 10 times పెద్దదిగా చెయ్యాల. 10 times పెద్దదిగా చెయ్యాల. పెద్దదిగా చెయ్యాలంటే ఎట్లా స్వామి చెయ్యాలా? లేనిపోయిందంటే చెప్పాలా? కొన్ని మంది చెప్తా ఉంటారు చూడండి, ఇక్కడ యాత్ర పోయారు అనుకోండి, యాత్ర పోయారంటే వాళ్ళకి ఏం జరిగి ఉండదు, అయినా కూడా వాళ్ళు ఏదో కొంచెం వైభవంగా లేనిపోయిందని చెప్పుకుంటారు. అక్కడ ఏం ఈయనకి అంత వైభవం ఉండదు, వైభవంగా చెప్పుకుంటారు కదా. అలాగా చెప్తున్నారంటే అట్లా కాదు, ఇది అట్లా కాదు. ఏంటంటే అట్లా కాదు, 10 times ఆ వైభవం ఆ ప్రబంధానికే ఉండాలి, ఆ ఆళ్వారికే ఉండాలి, ఆ శ్రీమన్నారాయణకే ఉండాలి. అయితే 10 times చెప్తారని చెప్పలా, దాంట్లో ఏదో 1-2తో చెప్తున్నారు. ఇంకా చాలా వైభవం ఉన్నది. మనం ఏమనుకుంటాము, ఇప్పుడు ఆచార్యులు వ్యాఖ్యానంతో అనుగ్రహించారు కదా, ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన తర్వాత ఓ ఇంతేగా మనం అనుకుంటాం, ఇంకా చాలా ఉన్నది, ఇంకా చాలా వ్యాఖ్యానాలు ఉన్నది, చాలా వ్యాఖ్యానం అనుగ్రహించుకున్నారు. అయితే మనం ఎప్పుడు మన శాతవన చేసేది, అందువల్ల దీంతో నిర్దేశాలు. అందువల్ల దీంట్లో వాళ్ళు వైభవం చెప్పాలి కదా. ఎట్లా చెప్పేది? ఎవరు చెప్తారు? ఆళ్వార్ల అవతారం చేసి వాళ్ళే వాళ్ళ వైభవం చెప్పుకుంటారా? ఇప్పుడు భక్తి వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం 3 ఉండదు. భక్తులు అంటే ఆళ్వారు, ప్రబంధం అంటే ఆ దివ్య ప్రబంధం, ప్రతిపాద్యం అంటే ఎవరి గురించి చెప్తుంది, శ్రీమన్నారాయణ గురించి. ఈ 3 వైభవాలు చెప్పాలి కదా. ఈ 3 వైభవాలు ఎవరు చెప్పాలి స్వామి? ఆళ్వారితో చెప్పాలంటే ఆళ్వారికి పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, వీళ్ళు ముగ్గురికి శిష్యులు ఎవరైనా ఉన్నారంటే తిరుమేషి ఆళ్వారు ఉన్నారు, ఆయన శిష్యుడు కూడా. అయితే ఆయన ఏం పెద్ద వైభవంగా ఏం చెప్పుకోలేదు. దాని తర్వాత ఆ తిరుమేషి ఆళ్వారికి కనికన్నను ఒక శిష్యుడు ఉన్నాడు. తిరుమేషి ఆళ్వారికి కనికన్నను ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ కనికన్నన్ శిష్యుడు కూడా అంతేం పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత మధురగవి ఆళ్వార్ నమ్మాళ్వారికి ఉన్నారు, చూశాం కదా. కన్నంజిరుతామినాడు నమ్మాళ్వారికి మధురగవి గారు ఉన్నారు. ఆయన బాగానే ప్రచారం చేశాడు, ఆయన కాలంతో తిరిగిపోయింది. దాని తర్వాత కులశేఖరాల వారికి ఎవరున్నారు స్వామి? ఎవరే లేదు. కులశేఖర ఎవరే లేదు. ఆయన అక్కడక్కడ ఆయన రాజు, అక్కడక్కడ తిరగతా ఉన్నాడు అంతే కానీ ఆయనకి ఎవరు శిష్యులే లేదు. సరే పెరియాళ్ళ వారికి గోదాదేవి గురించంటే పెళ్లి చేసి ఇచ్చేసాడే. పెరియాళ్ళ వారు గోదాదేవి ఉన్నా కూడా పెళ్లి చేసి ఇచ్చేసాడు కదా, అందువల్ల అక్కడే వైభవం తిరగల. సరే తొండ్రపడి ఆళ్వారు ఉన్నారే స్వామి అంటేనే ఆయన ఎవరితో మాట్లాడు, తొండ్రపడి ఆళ్వారు ఆయన భగవంతుడేమో ఆయనేమో, అది ఎవరితో మాట్లాడు. తిరుపానాళ్వారు ఉన్నాడే స్వామి, ఎవరిని చూడడు ఆయన. ఈయన తొండ్రపడి ఆళ్వారు ఎవరితో మాట్లాడడు, తిరుపానాళ్వారు ఎవరిని చూడు. ఇట్లా ఉండాలి ఆళ్వార్ల వైభవం. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తారా, వాళ్ళు ప్రబలం చేస్తారంటే వాళ్ళు చేయదు. వాళ్ళ కాలం అట్నే పూర్తి అయిపోయింది. ఇదంతా కలి పుట్టి దగ్గర 500 సంవత్సరాల లోపల అంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీన్ని లోకానికి చెప్పాలి కదా. ఇది చేసింది ఎవరు? ఒక విషయాన్ని 10 విషయంగా చెప్పాలి కదా. ఆ చెప్పాలంటే ఎవరు చేసింది? వాళ్ళు చెప్పారా? ఆళ్వార్లు ఆమె ఎవరే లేదే. అప్పుడు ఆచార్యులతో చేయాలా? 1ని 10గా చేసేది ఆచార్యులకి దేవుడంతా ఆళ్వార్లదా. తెలుగు మట్టనియే కురుగు నమ్మి పావినిసి పాడి తిరువని అని చెప్పి ఆచార్యాలకి దేవుడు అందరూ ఆళ్వార్లదా. అందువల్ల అది కాకుండా ఈ ఆళ్వార్లు భాషలం అనేది సంస్కృత భాషగా ఉండే ప్రమాణం ఉంటది కదా, దానికి సమానంగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ చెప్పాడు. దాని తర్వాత లేదు స్వామి, దానికైనా కొంచెం పైకి ఉంటుంది. సంస్కృత భాష ఆ వేదం అనేది కింద ఉంటుంది, ఈ ద్రావిడ భాష ద్రావిడ వేదం అనేది ఇంకా పైకి ఉంటుంది అని చెప్తాడు. ఎందుకంటే ఈ 2 చదివిన వాళ్ళు పూర్వాచార్యులు. ద్రావిడ భాష ఏమి, ద్రావిడ దేశంలో ఉండే అరుణించేయలేమి, సంస్కృత భాష ఏమి, సంస్కృత వేదం ఏమి, ఇది పూర్తిగా చదివారు. చదివిన దాని తర్వాత దాంట్లో పూర్తిగా కూడుకొని దాన్ని ఎట్లా పెంచాలనో ఆ ప్రకారం పెంచారు. అప్పుడే
దాంట్లో ఏ కొరత లేకుండా పెంచారు. ఇదిదా వాళ్ళు చేసిన పెద్ద కైంకర్యం. ఎవరు? పూర్వాచార్యులు. సరే, ఈ ప్రకారం ఉంటుందా స్వామి? వక్తృవైలక్ష్యమేమి, ప్రబంధ వైలక్ష్యం ఏమి, ప్రతిపాద్య వైలక్ష్యం ఏమి, ఇదంతా ఉంటుందంటే పాసురంలో పూర్తిగా ఉండదు. ఆళ్వారు వైభవం, ఆళ్వారు అనుగ్రహించిన ప్రబంధ వైభవం, ఆళ్వార్లు ఎవరిని గురించి చెప్తున్నారో ఆ భగవంతుడి వైభవం పూర్తిగా ఉండాలి. అదిదా దీంట్లో ఏం చెప్తానంటే, పాసురం చూడండి, మళ్ళీ ఈ పాసురాన్ని. తాళ్వాది మిండి అభైదాం వలర్తోర్ అన్నది. వలర్తోర్ అంటే తాళ్వాది మిండి అభైదాం వలర్తార్. వలర్తార్ అంటే వలర్తోర్, వలర్తార్ అంటే ఒకటి చెప్తాము, ఇది ప్లూరల్ పన్మై, ప్లూరల్ సింగులర్ ప్లూరల్ అని చెప్తారా? అటైతే ఒకటిగా చెప్పాలంటే ఆయన వచ్చారండి అని, వాళ్ళందరూ వచ్చారండి అని చెప్తాం కదా. వాళ్ళందరూ వచ్చారంటే చాలా మంది వచ్చారని అర్థం. ఆయన వచ్చాడంటే ఇంకే ఒకడు వచ్చాడని అర్థం. అయితే ఇక్కడ అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్పున్నట్టు వనవాల మనకి తాం బలథోర్, తాళ్వాది మెండి అవైతాం బలథోర్. అటైతే చాలా ఆచార్య పురుషుళ్ళు వ్యాఖ్యానం చేసి ఉంటారని అర్థం. వ్యాఖ్యానం చేసింది ఒక ఆచార్య పురుషుడు కాదు, చాలా అంటే చాలా మంది ఎత్తుకుంటున్నారు. అటైతేమే దీంట్లో ఎవరెవరు చాలా మంది వెనకాల చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వ్యాఖ్యానం ద్వారా ఈ దివ్య ప్రబంధాల వైభవాన్ని, ఆళ్వార్ వైభవాన్ని, భగవంతుడి వైభవాన్ని కొరత లేకుండా ఒకటికి 10గా చెప్పి వ్యాఖ్యానం నిర్ణయం చేసి ఇచ్చారు మనకి. ఎవరెవరు? చాలా మంది. ఇప్పుడు తిరుప్పావైకి 4 వ్యాఖ్యానం ఉన్నది, తిరువాయుమడికి 5 వ్యాఖ్యానం ఉన్నది, నారాయణన్కి పూర్తిగా రాసింది పెరియవాచాన్ పిల్లై పరమకారు వ్యాఖ్యాన చక్రవర్తి పేరు, ఆయన వ్యాఖ్యానం ఉన్నది. అప్పుడు చాలా మంది వ్యాఖ్యాత ఉన్నారు కదా. ఆ వ్యాఖ్యాత రాసింది ఎట్లా రాశారు? వాళ్ళ వ్యాఖ్యానం ద్వారా ఆ దివ్య ప్రబంధానికి ఉండే వైభవం ఏమి, ఆళ్వార్లకు ఉండే వైభవం ఏమి, భగవంతుడు ఉండే వైభవం ఏమి, దీంట్లో ఏ కొరత లేకుండా, ఏ తప్పు లేకుండా ఒకటికి 10గా చేసి వ్యాఖ్యానం నిర్ణయించారు. అప్పుడే అది ఎట్లా మనం ప్రచారం చేశారు? వాళ్ళు వ్యాఖ్యానం ద్వారా అది తీసుకుపోయారు. అందువల్ల ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் வையமறிய பகர்வோம் வாழ்ந்து. ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యైகள் உள்ளதெல்லாம் వైయమర్య పగర్వం వారిందని చెప్తారు. అప్పుడే ఆళ్వార్గల్ వైభవం అనేది మొదటి, అరుళిచ్చేయుల వైభవం అనేది రెండవది, మూడవది ఆ అరుళిచ్చేయులకి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ ఆచార్యుడికి ఆ అరుళిచ్చేయుల వ్యాఖ్యాన వైభవం అని చెప్పేశారు. ఇప్పుడు 7 లోకాలు, 7 లోకాలు పూర్తిగా ఉజ్జీవనం కావాలంట. జీవనం అంటే ఇక్కడ ఉండేది, జీవనం అంటే అక్కడ పోయేది. 7 లోకాలు బాగా ఆనందంగా ఉండి 7 లోకాలు ఆనందంగా ఉంటే, 7 లోకాలు అంటే 14 లోకాలు, 14 అండకటాకాలు ఉంటుంది కదా, అదంతా పూర్తిగా ఉజ్జీవనం కావాలా. అనిత్యులగం వాழ పిరంద యతిరాజ మామునివా మనం చూస్తాం కదా. అందువల్ల అన్ని లోకాలు పూర్తిగా ఉండాలని చెప్పి ఏం చేశారు? అన్ని లోకాలు తెలుసుకోవాలి ఈ వ్యాఖ్యానం చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించారు. అందువల్ల దివ్య ప్రబంధ వ్యాఖ్యానం మనం సేవించేది చాలా ముఖ్యం. ఒక విషయం చెప్తాను. తిరుపావ మనం కాలక్షేమం విన్నాము, అదే ప్రకారం తిరుపావ ఈ ధనుర్మాసంలో రోజు సేవిస్తున్నాము. అయితే తిరుప్పావికి ఇంత వైభవం ఉండాలి మనకు ఎలా తెలుసు? కాలక్షేమం ఉంటే కదా. అప్పుడు కాలక్షేమం వినాలంటే ఎలా వినాలా? వ్యాఖ్యానం ఉంటేదా కాలక్షేమం విన్నాము. అప్పుడే వ్యాఖ్యానం చదివేది చాలా ముఖ్యం. కాలక్షేమంలో వ్యాఖ్యానం ప్రకారం పోయేవంటే చాలా ముఖ్యం. అందువల్ల ఉపన్యాసం కన్నా కాలక్షేమం చాలా ముఖ్యం అంటారు. ఉపన్యాసం అంటే ఏంటి, కాలక్షేమం అంటే ఏంటి అంటే, ఉపన్యాసం అంటే అట్నే ఓరల్గా చెప్పేది. అది వైభవం, ఈ వైభవం, ఆ వైభవం పుస్తకం చూసి కాదు. ఆ స్వామికి ఏదో తెలుసు, ఆ తెలిసిన విషయాన్ని ఆయన చెప్తా ఉంటాడు.
అప్పుడు ఏమవుతుందంటే మనకి దాని మీద ఒక పట్టుదల వస్తుంది, రుచి వస్తుంది. అంతేగాని పూర్తిగా తెలవదు. పూర్తిగా తెలుసుకోవాలంటే ఉపన్యాసం కన్నా కాలక్షేపం ప్రధానం. కాలక్షేపం అంటే ఏంటి? వ్యాఖ్యాన సూచి చదివి దాని ప్రకారం అర్థం చెప్పేదా కాలక్షేపం. ఇప్పుడు మనం అర్థం చేస్తున్నాం. పిల్లల ఒక వ్యాఖ్యానం ఉంటుంది, ఆ వ్యాఖ్యానం పెట్టుకుంటే అది చెప్తున్నాను. వ్యాఖ్యానం దీనిగా పంక్తి పంక్తి మీద పోయేది అని చెప్తారు. పంక్తి మీద అంటే వాళ్ళు వ్యాఖ్యానం ఏం అనుగ్రహించారో దాని మీద పోయేదని చెప్తారు. అప్పుడు అందువల్ల ఆ వ్యాఖ్యానం సేవించేది, వ్యాఖ్యానం చదివేది, ఆ కాలక్షేపం వినేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు దివ్య ప్రబంధం వచ్చింది కదా, నారాయణ దివ్య ప్రబంధం. ఇప్పుడు ఆళ్వార్లు వైభవము, దివ్య ప్రబంధ వైభవము, భగవంతుడు వైభవము, ఈ వ్యాఖ్యానం లేదంటే మనం తెలుసుకుంటామా? అది ఎలా స్వామి తెలుస్తుంది? మీకు చెప్తే కదా. నేను చెప్పాలంటే ఎలా చెప్పాలా? నాకు వ్యాఖ్యానం లేదంటే ఏం తెలవదు. అప్పుడు వ్యాఖ్యానం ఎంత ముఖ్యం. అందువల్ల వ్యాఖ్యానం చదవాలా చదవాలా చదవాలని అది చెప్తా ఉండేది ఇదా ముఖ్యం. వ్యాఖ్యానాలు చదివి, ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఏదో ఒకటి వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడతారు, అది లాభం లేదు. పెద్దవాళ్ళు ఏ నిర్ణయించి రాసేసారో అదిదా మనం తీసుకోవాలి, అదా వ్యాఖ్యానం. అది అందువల్ల దానికి ఏ విధమైన కొరత లేకుండా దాని వైపు తెలియాలి కదా. ఎట్ట స్వామి? 7 పుయ్య, 7 లోకాలు, 7 లోకాలు పూర్తిగా వైభవం పొందాల. ఇదేంటి ఈ వ్యాఖ్యాన వైభవం? వెంటనే ఒక స్వామి అడిగాడు, స్వామి ఇది ఏంటి స్వామి? ఇది ద్రావిడ భాషలో ఉంటుంది, అరవ భాష. అరవ భాషలో ఉండేది అది కాకుండా, సరే ఈ తమిళనాడు పెట్టుకోండి, లేదంటే భారతదేశం పెట్టుకోండి, ఒప్పుకుంటాను. దాన్ని వదిలేసి 7 లోకాలు ఈ ప్రకారం ఈ వ్యాఖ్యానం పోయి అక్కడ ఉండేటోళ్ళంతా పూర్తిగా ఆనందంగా పొందాలంటే ఏంటో ఇది అరవ భాష కదా. ఈ అరవ భాషను వాళ్ళు తీసుకుంటారంటే దాని ఇదా ఆశ్చర్యమైన ఒక పంక్తి పెడతాడు. ఊడి దూరం ఉలగముయ్య உம்பர்களும் கேட்டுய்ய அன்பினாலே வாடியனும் பூதம்பே பெய்யமாறன் வடிசெயர்கோன் பட்டபிரான் மங்கபைத்தன் கோடியர்கோன் தொண்டர்த்துகள் பாரன் போதை குலமுனிவன் கூடியன் ஊழோதி வீதிவாடியன வருந்திரளை வாழ்த்துவா தம் மலரடி ఎన్ చెన్నికి మలర్ంద పూవే అని చెప్పి పాసురం. ఈ పాసురం అనేది సామాన్యంగా 4000 దివ్య ప్రబంధం పూర్తి అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ పాసురం చేయిస్తారు. దీనికి ఇయల్ షాత్ అని పేరు. మనం కూడా మేలకోటలో 4000 పూర్తి అయిపోయిన తర్వాత ఇది సేవించారు. అప్పుడు దీనికి ఇయల్ షాత్ అని పేరు. ఆ ఇయల్ షాత్లో ఒక పంక్తి ఇది పెట్టినాను. ఏంటంటే ఈ కలికాలం మట్టం కాదు, దీనికి ముందు ఎంతో చతుర్యుగాలు, కృతయుగమేమి, త్రేతాయుగమేమి, ద్వాపరయుగమేమి, కలియుగమేమి, ఈ చతుర్యుగంలో ఉండగా ఎన్ని ఊడికాలం వస్తే కూడా, అయితే ఏ లోకం, ఈ తమిళనాడు దేశం ఒకటే కాదు, ఈ భారతదేశం ఒకటే కాదు, ఈ లోకం ఒకటే కాదు, 7 లోకాలు ఉజ్జీవనం కావాలా. ஊழி தூரம் உலகுయ్య ఉంబర్గలం కేట్టుయ్య. అప్పుడు ఈ లోక ఉజ్జీవనం కోసం ఆళ్వార్లు అనుగ్రహించిన చేయలకి వ్యాఖ్యానం కావాలా. అది కాకుండా ఈ లోక ఉజ్జీవనికి ఉంబర్గలం కేట్టుయ్య. ఉంబర్గం అంటే దేవతలు, ఆకాశంలో ఉండే దేవతలు, వాళ్ళ దేవతలంతా పూర్తిగా విని 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 ఆనందంగా వాళ్ళకి విదేశీయంలో వాళ్ళకి ఉజ్జీవనం దొరుకుతుందంట. ఆళ్వార్లు పాసురాలు దిగితే ఉజ్జీవనం దొరుకుతుంది. ఇప్పుడు ఒకే విషయం చెప్తాను. ఆళ్వారు పాసురం మనం సేవిస్తాను, మన పక్కన ఎవరో కూర్చున్నారు, బాగుండండి, ఇది బాగుంటే ఇంకా బాగుంటుంది. ఎవరో కూర్చున్నారు, వాళ్ళకేమో ఆళ్వార్లు పాసురాలు అంత ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ప్రీతి లేదు. ఏదో పక్కన కూర్చున్నాడు, సేవించు ఆమె వచ్చి సేవించు, అది పురుషుడుగా ఉండొచ్చు, అది స్త్రీగా ఉండొచ్చు. ఆమె వచ్చి ఈమెకి తెలిసిన ఆయన,
ఆమె కూర్చోండి అదే అని చెప్పి ఈయన పక్కన కూర్చున్నాడు. ఆమె సేవిస్తాడు, పక్కన కూర్చొని వింటా ఉన్నాడు. ఇప్పుడు ఈ మంచి ఫలితం అనేది సేవించేటోడు దొరకద్ది, అది మనం చూసేసాం. ఇప్పుడు వింటున్నాడు కదా, వింటున్నోడికి ఈ ఫలితం దొరకద్దా, ఈ పురుషార్థం దొరకద్దా? అయితే అతనికి ఏం తెలవదు. మొదట అతను తెలుగోడు, ద్రావిడ భాష తెలవదు. రెండోది ఇదే ఫస్ట్ టైం రావడం శివకాలంకి. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఇదంతా ఈ ఫలితం దొరకద్దా స్వామి, ఆయన ఏం దీంట్లో ఏం అంతే ఇంట్రెస్ట్ చూపిరా, అంతే ప్రీతి చూపిరా, ప్రీతి చూపించకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి దొరకద్దా అంటే దొరకద్ది. వెంటనే మోక్షం ఇచ్చేస్తాడు, మోక్షం అంతా ఇవ్వదు. అప్పుడు ఏం స్వామి చేస్తాడంటే ఆయన పైక 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 ఈ భక్తిని పెంచుతాడు భగవంతుడు. పెంచుతా ఉంటే ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చి కూర్చుంది కదా, ఇంకా ఆయనే సేవాకాలకి నేనే పోతాను అని చెప్పి పుస్తకం తీసుకుంటాడు, ఆ సేవాకాలం పోతా ఉంటాడు. ఇలాంటి అనుభవం రాను రాను రానే ఆచార్య సంబంధం వస్తుంది. ఆచార్య సంబంధం వచ్చిన తర్వాత ఉల్లంగై నెల్లిక్కని అని చెప్పి ఆయనకి మోక్షానందం దొరకద్ది. ఎందుకు చెప్తున్నానంటే అది అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దేవతలందరూ ఉజ్జీవనం అవుతుందంట. ఈ లోకం ఒకటే కాదు, ఆకాశంలో ఉండే దైవాలు దేవతలు, ఆ దేవతలంతా ఈ వ్యాఖ్యానాలు ఈ ఆళ్వారి పాత్రాలు విని విని ఓ మనకి ఉజ్జీవనం కావాలా అనుకుంటారంట. ఆ దేవలోకంలో దేవతలు అట్లాంటి ఉండేటోళ్ళు ఏమవుతుంది కదానా, ఇప్పుడు ఈ ప్రకారం సేవిస్తా పోతా అంటారు కదా, పెరుమాళ్ళకు ఉంటారు. పెరుమాళ్ పొరపాడవుతా ఉన్నప్పుడు పెరుమాళ్ళకు ముందు దివ్యప్రదం పోతుంది, పెరుమాళ్ళకి వెనకాల వేదం వస్తుంది. ఆ దివ్యప్రదం ముందు పోతుంది కదా, ఆ ప్రకారం ముందు పోయేటప్పుడు ఈ కడారోది ఎప్పుడు ఇది పూర్తి అవుతుందో ఆ పూర్తి పోయేటువంటి ఒక్కొక్కరు సేవిస్తారు కదా. మనం గోష్ఠి పోతా ఉంటే గోష్ఠిని సేవిస్తాం, గోష్ఠిని సేవిస్తారు కదా. ఆ సేవిస్తా ఉండేటప్పుడు అప్పుడు ఎవరెవరు సేవించుకుంటా వస్తారో ఆళ్వార్లు, అదే ఆళ్వార్లు ఆ ప్రకారం ఆ వీధిలో వస్తూ ఉంటారు కదా. ఆ వీధిలో పొరపాటు అయ్యేటప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఎక్కడికంతా పెరుమాళ్ళు ఏం చేస్తారో ఆ వీధిలో పోతా ఉంటారు. పోతా ఉన్నప్పుడు అప్పుడు గోష్ఠిగా ఒక్కొక్కరు వాళ్ళని సేవిస్తారు కదా గోష్ఠిని. ఆ సేవించేటోళ్ళు ఈ గోష్ఠి పళ్ళాండు ఉండాలని చెప్పి సేవిస్తారు. సేవిస్తా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సేవించేటోళ్ళు ఎవరో ఆ సేవించేటోళ్ళు తిరువడి నాకు శిరస్సు మీద నాకు పూలు పెట్టుకోవాలి కదా, ఆ పూలకు అలంకారంగా ఉంటుంది వాళ్ళు తిరువడి అంటారు. ఈ పాసన మంత్రం చెప్తాం. ஊழிதோறும் உலகமுய்ய உம்பர்களும் கேட்டுய்ய அன்பினாலே வாழியனும் பூதம்பே பெய்யமாறன் மடிசெயர்கோன் பட்டர்பிரான் மங்கவேந்தன் கோடியர்கோன் தொண்டர்துகள் பானன் கோதை குலமுனுவன் கூடிய நூலோதி வீதி வாழியன வரும் திரளை வாழ்த்துவார் தம்மலரடி என் சென்னிக்கு மறந்த பூவே. చెన్ని అంటే ఈ తలకాయ, ఈ తలకాయ మీద నాకు పుష్పం కావాలి కదా. స్వామి మగవాళ్ళు పుష్పం పెట్టుకుంటారా, పురుషుళ్ళు అంటే పెట్టుకుంటారు. పురుషుళ్ళు కూడా పుష్పం ఉండాలి. ఏం కొత్తగా మరి చెప్తున్నారు, స్త్రీని పెట్టుకుంటారు పెట్టుకుంటాను. పురుషుడు కూడా శ్రీభావమే కదా, మనం చూసినాం కదా. ఆత్మ ఒకటే భావం ఏమి, అందరూ శ్రీభావమే. అందువల్ల వాళ్ళు సిగ పెట్టుకొని ఉంటే ఆ సిగలు చుట్టుకోవచ్చు పూల్ని. ఇతను స్త్రీయే. ఎందుకన్నా అప్పుడంటే వాళ్ళు ఎవరు సేవిస్తున్నారో సేవించుతో తిరువడి ఉంటుంది కదా, ఆ తిరువడి నాకు శిరస్సు మీద వచ్చే పుష్పంగా ఉంటుంది. చెన్నికి మలంద పూవే అంటే ఆ పుష్పాన్ని నా శిరస్సు మీద పెట్టుకుంటానంటారు కదా. అట్టయితేమే దాన్ని నా శిరస్సు మీద పెట్టుకొని ఆనందంగా ఉంటాడు అని చెప్తారు. అట్టయితేమే దీని నుంచి ఏం తెలుస్తుంది, ఎవరెవరు సేవిస్తారో సేవించేటోడు అందరికీ అది దొరకద్ది, అందరికీ దొరకద్ది. అది ఈ లోకం ఒక లోకమే కాదు, అన్ని లోకంలో 14 లోకంలో పూర్తిగా దొరుకుతుంది. ఎట్లా తెలుస్తుందంటే సెవిక్కినియ సెంజొల్, సెవిక్కినియ సెంజొల్ అంటే మనం సేవిస్తూ ఉంటాం. దీనికి ఏం అర్థం చెప్తాను. సేవిస్తూ ఉన్నప్పుడు అది వినేటప్పుడు మనకి అర్థం కాలేదు, పుస్తకాలు లేదు చేతిలో, అయితే ఆ శబ్దాలు కూడా అర్థం మనకు తెలవదు.
అయితే వినేటానికి కొంచెం ఆనందంగా ఉండదు. அதுதான் செவிக்கினிய செஞ்சொல்னு பேரு. వినటానికి ఆనందంగా ఉంటే చెవిక్కినే సెంజొల్. ఆ ప్రకారం చెవిక్కినే సెంజొల్గా ఎవరుంటారు? ఈ తమిళనాడు దేశంలో ఉండేటోళ్ళు ఉంటారా? ఉంటారు. భారతదేశంలో ఉండేటోళ్ళు ఉంటారా? ఉంటారు. 14 లోకంలో ఉండేటోళ్ళు ఉంటారా? ఉంటారు. స్వామి ఎక్కడుంటారు స్వామి? ఎక్కడున్నారు మీరు? ఎక్కడ పోయినా దివ్య ప్రబంధం సేవించిన ఉంటారంటే మనం ఉంటారంటే ఇట్లా కాదు, ఇట్లా చూడకూడదు. ఒక సన్నిధి పోయాము, సన్నిధిలో సేవిస్తా ఉంటే నలుగురు వినోదం కాసుకుంటారా లేదా? తిరుమలకు పోతాము, తిరుచానూరు పోతాము, అదే హగోబలం పోతాము. ఎక్కడ పోయినా కూడా అది ఆ దివ్య ప్రబంధం సేవిస్తా ఉంటే ఆ సేవించిన వినోదం నలుగురు అందరూ ఉండాల్సిన పని లేదు. నలుగురైనా కాసుకొని ఉంటారు కదా, అది అక్కడ చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఇది ఎట్లంటే సరే ఈ లోకం సరే మిగతా లోకంలో ఉంటుందంటే శ్రీవైకుంఠంలో ఇది అడుగుతున్నారు. శ్రీవైకుంఠంలో నిత్య సూర్యుడు వినేసి ఓ ఎంత బాగుండదు ఎంత బాగుండదు అవి మళ్ళా ఉయర్వర వేయాలని సేవించు, మళ్ళా సేవించు. ఇప్పుడే కదా పూర్తి 4 ప్రబంధాలు పూర్తి అయిందంటే మళ్ళా వన్స్ మోర్ అంటే ఇది కొంతమందిలో కొన్ని పాటలంతా పాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఉంటారు. ఏం చేస్తారంటే ఆ పాట చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి పాడండి వన్స్ మోర్ అంటారు. ఆ ప్రకారం నిత్య సూర్యుని వన్స్ మోర్ చెప్తారంట. ఎక్కడుండది? ఆ காட்டித் தன் கனகடல்கள் கடனரகம் புகழுடித்த வாட்டாற்றெம்பெருமானை வனங்குருகு சடகோபன் பாட்டாய தமிழ் மாலை 1010 கேட்டு ஆறார் வானவர்கள் செவிக்கினிய செஞ்சொல்லே. 10:10 6వ తిరువాయిమిడి. ఆశ్చర్యమైన తిరువాయిమిడి ఇది. దాంట్లో చెప్తున్నారు ఏంటంటే కేట్టు ఆరార్ నిత్య సూర్యునికే దీన్ని వినేసి 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 ఇంకా తృప్తి వచ్చిందంటే రాలేదు. అట్లయితే ఏమి ఈ వ్యాఖ్యానాలకి అంత వైభవం, ఈ వ్యాఖ్యానాలకి అంత వైభవం. సరే స్వామి ఇది అందరికి ఉజ్జీవనం దొరుకుతుంది అంటారే, ఎలా దొరుకుతుంది? సేవిస్తే దొరుకుతుందా? సేవిస్తే దొరుకుతుందంటే సేవించిన తర్వాత కాలక్షేపం వినాలా లేదా వ్యాఖ్యానం చదవాలా? వ్యాఖ్యానం చదివే ఒక యోగ్యత ఉండిందంటే చదివి తెలుసుకోవచ్చు, లేదా కాలక్షేపం వినాలా? వింటేనే అది ఉజ్జీవనం దొరుకుతుంది. అప్పుడు మిగతా ఊర్లంతా కాలక్షేపం ఉండదా? దానికిదా ఈ వ్యాఖ్యానాలు మిగతా ఊరికి పోద్ది. ఈ వ్యాఖ్యానాలు అదంటే ఏం చెప్తున్నారు మనవారముని ఏழ்பாரும் உய்ய ஏழ்பாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் ఏழ்பாரும் உய்య. ఈ లోకం ఒకటే కాదు అన్ని లోకంలో 4 ఇక్కడ 14 లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలి కదా, వాళ్ళ ఉజ్జీవనం పోతుంది. ఇప్పుడు మనకి సరి స్వామి మనమే కొన్ని మందిలు కాలక్షేపం చేస్తారు, ఆయనకి ఏదో కొంచెం వైభవం వచ్చద్దండి. కాలక్షేపం స్వామి ఇలా చేశారు ఎట్లా చేశారు నేను ఇలాగే చేసేటోళ్ళు లేదు. నలుగురు కొంచెం పొందుతారు కదా, కాని కోసం కొన్ని మంది చేస్తారు. కొన్ని మందులు కాలక్షేపం చేసేది అదే నలుగురు పొందేదని కోసం చేస్తారు. ఇది మొదటిది. రెండోది నేను చేస్తే ఏదో డబ్బులు ఇస్తారండి, ఎంతనే ఇస్తారు 10,000 20,000 30,000 లక్షలు ఆ ప్రకారం ఇస్తారండి, అందుకోసం కొంతమంది చేస్తారు. కొన్ని మందిని ఏం చేస్తారంటే నేను కాలక్షేపం చేస్తామంటే నన్ను వచ్చి సేవించుకుంటా ఉంటారండి, నా తిరుడు వచ్చి సేవించుకుంటా ఉంటారు, అందుమంది కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఆళ్వాళ్ళు ఈ పాత్రను అనుగ్రహించారు కదా, ఎందువల్ల అనుగ్రహించారు? ఓ ఆయనకి ఏదైనా దొరకద్దేమో, ఇప్పుడు కాలక్షేపం చేస్తే ఏదో దొరకద్దేమో అని చెప్పి చేస్తారు కదా, ఆ ప్రకారం ఆయన దొరకద్దని ఆళ్వారు అరుణ చేసాడా? లేదు. లేదా ఆయనకి ఏదో మంచి పేరు కావాలండి, ఆళ్వారు అంత గొప్ప అయిందే అంత గొప్ప అయిందే అందు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దానికోసం చేసాడా? లేదు. ఏదో నేను రాసేసాను నేను చెప్పేశాను నాకు వెనకాల డబ్బులు వస్తుంది దానికోసం చేసాడా? లేదు. ఇది ఆళ్వార్లు ఏది లేదు.
ఖ్యాతి లాభ పూజ అంటారు. ఖ్యాతి లాభ పూజ ఈ ప్రకారం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేదు. అట్లా ఉన్నప్పుడు ఇది ఎవరు లేదని చెప్పినప్పుడు అప్పుడు ఏం స్వామి ఎలా జరుగుద్ది ఇది అంటే వాళ్ళు ఇదంతా ఎక్స్పెక్ట్ చేయనే లేదు. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఈ పాసుగారు అనుగ్రహించేదే ప్రయోజనం. భగవంతుడి కోసం చేస్తున్నాము, భగవంతుని ప్రీతి కోసం చేస్తాడు. ఇది ఒక పక్క. ఇంకొక పక్క ఆచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, స్వామి నేను వ్యాఖ్యానం రాస్తున్నాను, దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాను, కాలక్షేపం చేస్తున్నాను, నాకు దీంట్లో వైభవం వస్తుంది అందువల్ల చేస్తాను, ఏదో డబ్బులు వస్తుంది అందువల్ల చేస్తున్నాను, నన్ను అందరూ వచ్చి సేవిస్తారు అందువల్ల సేవిస్తాను, అది లేదని చెప్పేసాడు. అదే పరంగా వ్యాఖ్యానం తీసుకుపోతే ఈ వ్యాఖ్యానం రాసుకున్నాను, ఇలాంటి వ్యాఖ్యానం ఎవరు రాస్తారు అని చెప్పి అందరూ పొందాలని చెప్పి వ్యాఖ్యానం రాశారా? లేదు, మన ఉజ్జీవనం కోసం రాశారు. సరే వాళ్ళకైనా డబ్బులు వస్తుందా? స్వామి 700-800 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేంటి వాళ్ళ డబ్బులు, దానికి రాయడా. సరే వాళ్ళకి ఏదైనా వాళ్ళు వచ్చి సేవిస్తారని వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయరు. ఆచార్యుడు కూడా వైభవం తెలుసు. అందువల్ల తాழ்వాది మెల్కొరవర్ తాంబాడి, ఏ కొరతలైనా కొరత లేకుండా ఉంటే ఆచార్యులు చెప్పాడు పడవాల బాగుని. ఎందుకంటే దీనికోసం చేసేలేదు. ఖ్యాతి లాభ పూజ అంటే 4 డబ్బులు వస్తుంది, 4 మంది నన్ను చెవిస్తారు, నా వైభవం అంత లోకమంతా పూర్తిగా ఉండద్ది అని చెప్పిన ఇదంతా కాదు. ఆళ్వార్లు పాసురాళ్ళు చాలా గొప్పైన అర్థాలు ఇస్తుంది, చాలా గొప్పైన అర్థాలు ఇస్తుంది. అందువల్ల ఇదే ప్రయోజనం, వేరే ప్రయోజనమే లేదు. అప్పుడు ఆళ్వార్లు పాసురాలు ఒక విషయం చెప్తారు, ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు. సేవాకాలం పోతారు, ఆ రోజు పిలుస్తా ఉంటే పోతా ఉంటారు. ఎంత స్వామి సంభావన, కోయిల తిరువాయి అంటే ఇంత సంభావన, తిరువామి వెయ్యంటే ఇంత సంభావన. సేవించేదే ప్రయోజనం. మనకి ఒక అవకాశం ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలంటే మనం డబ్బులు ఇచ్చి నన్ను పిలిచేవయ్యా, నాకు ఒక అవకాశం ఇచ్చేవయ్యా, నాకు ఈ 4000 దివ్య ప్రబంధం సేవించే ఒక అవకాశం ఇచ్చేవే, ఇదిగో నేను సంభావన ఇస్తాను నీకు, లేకపోతే నేను సేవించాను కదా. అట్లా ఆ భావన రావాలి అని ఏం చెప్పలే. ఆ భావన రావాలనే కానీ ఏమిటే ఏదో దొరకద్ది అనుకొని ఆ ప్రకారం పూర్వాచార్యుల్లో ఆళ్వార్లు ఉండింటే మనకి ఇది దొరుకుంటుందా? లేదు కదా. అప్పుడు వాళ్ళు దీంట్లో ఏమైంది, ఉజ్జీవనమే పరమ ప్రయోజనం, ఉజ్జీవనమే పరమ ప్రయోజనం. అప్పుడు ఆళ్వారు పాత్రలు తెలుసుకొని అది అర్థాలన్నీ తెలుసుకొని లోక ఉజ్జీవనం కావాలా, లోక ఉజ్జీవనం కావాలా, అయితే ప్రయోజనం. అది ఒకటే ప్రయోజనం, అది ఒకటిదా లైఫ్, అదిదా మిగతా ఏం కాదు. మన లైఫే ఏం చేస్తా, లోక ఉజ్జీవనంగా మనం ఉంటాం, లోకానికి కోసం ఉండాలి అని చెప్పి ఉండాలా, అదిదా నేను. అప్పుడు నేను పుట్టిన దాని ఫలితమేమి, నేను పుట్టిన ఫలితమేమి, ఆళ్వార్లు ఆచార్యులు అనుగ్రహం నేను తీసుకోవాలా, భగవంతుడు అనుగ్రహం తీసుకోవాలా. అప్పుడు అనుగ్రహం తీసుకోవాలంటే దానికి నేను ఏం చేయాలా, ఆళ్వారు అనుగ్రహించే తిరువాయుడి కానీ మిగతా గ్రంథాలు కానీ అంత చదవాలా, సేవించాలా. అది ఎట్లా సేవించాలా, అర్థంతో తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం చదవాలా. స్వామి నాకు తెలవదు, నా తెలుగు అది ద్రావిడ భాషలో ఉండేది తెలవంటే కాలక్షేపం వినాలా. వినేసి మనం ఈ ప్రకారం ఉండిమంటే అది ఉజ్జీవనం, అది ఉజ్జీవనం. ఆ ఉజ్జీవనం పూర్తిగా రావాలి కదా. ఇప్పుడు 7 లోకాలకు పోవాలని చెప్పి ఉండవాలని చెప్పేశాడు ఆయన. చెప్పాడండి, మనకేముండని చెప్పి ఉండకూడదు, మనమే ఆ ప్రయత్నం చెయ్యాల. ఆ ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలా, ఒక 4 స్వామిని లోపలికి తీసుకురావాలి, వాళ్ళకి మంచి విషయం చెప్పాల, ఆళ్వారి భాషలు ఇది చెప్పాల. చెప్పి ఒకసారి వచ్చి నీకు నమ్మకం ఉంటే వేసుకో, చెప్పుకోవచ్చు, ఏ తప్పు లేదు. ఇద్దా పెద్ద కైంకర్యం, అదిదా. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను,
కొంటే ఎవరే రారు కాలక్షేపానికే. ఈరోజు కూడా అట్లా అయింది. ఎందుకోసం చెప్తున్నాను, చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా చెప్తున్నా ఎందుకోసం అంటే మన కర్తవ్యం చేసి కావాలి, చేసి కావాలి, ఆ ప్రకారం చెయ్యాలి కదా. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఆళ్వార్ల పాత్రం అనేది అర్థాలు తెలుసుకొని చేసుకుంటే లోక ఉజ్జీవనం దొరుకుతుంది. అదిదా మనం పుట్టిన దానికే ప్రయోజనం ఆళ్వార్ల భాషం. అప్పుడు ఆళ్వార్ల అవతారం ఎందుకు తెలిసి వచ్చింది? శాస్త్రం సంస్కృత భాషలో ఉండాలి. ఆ సంస్కృత భాషలో ఉండే ఆ శాస్త్రాన్ని మనం చదవటానికి యోగ్యత లేదు స్త్రీలకి. అది ఎందుకు లేదు, ఏం లేదు, తర్వాత ఎప్పుడు అవకాశం లేకుండా చెప్తాను. అది స్త్రీలకి స్త్రీభావం, స్త్రీలకి అది అవకాశం లేదు, దానికి ఉండే యోగ్యత లేదు. అయితే వాళ్ళు శాస్త్రం చదవాల, అప్పుడుదా ఉజ్జీవనం. స్వామి చదవకూడదని చెప్పేసి చదవాలని చెప్తున్నానంటే దానికి ఇదా ద్రావిడ భాషలో ఉంటూ ద్రావిడ వేదం. అదే వేదం తమిషైదమారన్ చెప్పారు కదా, వేదం తమిషైదమారన్ అని చెప్పారు కదా. ఆట వేదాన్ని అట్లనే ఏం చేశారు, ద్రావిడ భాషను తీసుకొచ్చేసాడు. ఈ ద్రావిడ భాష అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు ఉండేదే. సంస్కృత భాష ఎప్పుడు ఎలా ప్రకారం ఉంటుందో అందువల్ల ఈ ద్రావిడ భాషను భగవంతుడు సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి ఆ ద్రావిడ భాషలో ఆ దేశంలోనే ఆళ్వాళ్ళు అవతరింపించి ఆ ద్రావిడ భాషకు ఉండే అన్ను చేయని పూర్తిగా అనుగ్రహించాడు. సరే సరే, ఇప్పుడు ఈ ప్రకారం ఉండదు కదా. ఇప్పుడు వేదాన్ని ద్రావిడ భాష చేసేది కదా వీళ్ళ అవతారం. సరే, అట్లా అవతారం ఉన్నప్పుడు ఆళ్వార్లు అవతారం చేసిన ఫలితమేమి? ద్రావిడ భాషలో వేదాన్ని తీసుకొచ్చిన వాళ్ళ. సరే, ఆచార్యులు అవతారం చేసిన ఫలితం ఏమి? ఆళ్వార్లు ఏ పాసురాలు అనుగ్రహించారో ఆ పాసురాలకి వ్యాఖ్యానం రాయాలని చెప్పి ఆచార్యులు అవతారం. బాగా తెలుసుకోండి, ఆళ్వార్ల అవతారం ద్రావిడ వేదం తీసుకురావాల. ఏ వేదం? సంస్కృత వేదం అందరూ తెలుసుకోని కాదు, అందరూ చదవని కాదు, అందరూ దాన్ని విని దాని ఉజ్జీవనం దానికి దొరకదు. అది ముఖ్యంగా స్త్రీలకి. అది ఆ ప్రకారం బాగుండకూడదు కదా. అప్పుడు ఏం చెయ్యాలా? అది అందరూ చదువుంటే చెయ్యాలంటే దాన్ని ద్రావిడ భాషలో తీసుకురావాలని చెప్పి ఆళ్వార్ని అవతరించాడు భగవంతుడు. అది ఒక సెక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు అవతారం చేసి ఇచ్చేసారు, కానీ పెంచేది ఎవరు? పిల్లలు పుట్టేశారు, పుట్టిన తర్వాత పెంచాలి కదా. అది పెంచింది ఎవరు? స్వామి రామానుజుల వారు. అది కాకుండా ఆయనే మొదట తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని ఒక స్వామి. ఆయన ఎవరు తెలుసా? మానసీక పుత్రుడుగా తీసుకున్నాడు. ఎవరిని? తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని. ఆ తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని మొదట వ్యాఖ్యానం రాయని చెప్పాడు. ఆయన అనుగ్రహించాడు. ఆరాయరప్పడి వ్యాఖ్యానమని తిరువాయుముడికి అది అనుగ్రహించాడు. అప్పుడు ఆచార్యాలు అవతారమే ఈ ప్రధానంగా వ్యాఖ్యానం కోసం. ఆ వ్యాఖ్యానం వచ్చింది కదా, అదా పరమ ప్రయోజనం. ఆహా, ఆళ్వాர்கள் వాడి அருளிச்செயல் வாழி தாழ்வாது மெல்குறவர் தாம்பாடி ஏழ்பார் முய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమరై తన్నుడనే சேர்ந்து. ఇది మొదట మనం చూసిన 3వ పాసురం ఇది. ఆ 3వ పాసురం ఏ ప్రతిజ్ఞ చేస్తున్నాడో అదే చేసుకొస్తున్నాడో మన వల్ల. సరే, ఏழ்వారు ముయ్య అని చెప్పిన ఏழ்వారు ముయ్య అవர்கள் ఉరైతవైகள் తాంబాడి. ఏழ்వారు 7 లోకంలో. అది కాకుండా ఆళ్వారు అవతారం చేసి ఏ దివ్య ప్రబంధం ఇచ్చారో ఆ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేసేదాని కోసమే వీళ్ళు అవతారం చేశారు. సరే, ఇప్పుడు ఈ సంస్కృత వేదం ద్రావిడ వేదం 2 కలిసి ఉండాలంటారు. దానిదా ఉభయ వేదాంతం అంటారు మన సంప్రదాయంలో. మీరు కొన్ని స్వామినంతా ఊవే పరాశర భట్ల స్వామి, ఊవే అప్పలాచార్య స్వామి, ఊవే శ్రీనివాసాచార్య స్వామి అని వేసుకుంటారు కదా.
ఊవే అంటే ఏంటి స్వామి? ఊవే అంటే ఏంటి? ఉభయ వేదాంతం వేరు. ఊవే అంటే ఉభయ వేదాంతం. ఉభయం అంటే ఏదో చేస్తున్నారు కాదు. ఉభయం అంటే రెండు వేదాంతం. రెండు వేదాంతం అంటే ఇది ఒక వేదాంతం ద్రావిడం, ఇంకొక వేదాంతం సంస్కృతం. ద్రావిడ వేదాంతం సంస్కృత వేదాంతం రెండు కలిస్తే దానికి ఉభయ వేదాంతం వేరు. అప్పుడు ఊవే అంటే ఉభయ వేదాంతం వేరు. అప్పుడు అది ఎవరు వేసుకుంటారు? ఆచార్య పురుషులు వేసుకుంటారు. వాళ్ళు ఉభయ వేదాంతం చదివినోళ్ళుగా ఉంటారు, తెలిసినోళ్ళుగా ఉంటారు. ఆ వైభవం పూర్తిగా వాళ్ళకి తెలుసు. అందువల్ల ఊవే శ్రీనివాసాచార్య స్వామి, ఊవే అప్పలాచార్య స్వామి అని చెప్పి వేసుకుంటారు. ఇప్పుడు ఆ సంస్కృత వేదంతో ఈ ద్రావిడ వేదం కలిసి పూర్తిగా ఉజ్జీవన కవలం. ఇప్పుడు దీనిదా ఉద్దేశంగా ఉంటున్నాడు. అప్పుడు వేదం ఏం చెప్పిందో అది మనకి మీద నమ్మకం రావాలి కదా. వేదం చెప్పిన మాట మనకి నమ్మకం కావాలా? స్వామి అది ఏమైనా తెలవలేదే స్వామి, అది ఏమని తెలవకుండా మాకు నమ్మకం రావాలంటే ఎట్లా తెలుసు? అది ఏమని తెలుసుకోవాలని చెప్తే ద్రావిడ దేశంలో ద్రావిడ భాషలో ఆ వేదాన్ని ద్రావిడ వేదంగా చేశాడు. సరే, ఆ నమ్మకం కావాలి కదా. అప్పుడు ఆ నమ్మకం ఎలా వస్తుంది? ఆ వేదాన్ని ద్రావిడ వేదంగా ఎవరు చేశారో వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు వేదం ఇట్లా చెయ్యి, ఇతిహాసం ఇట్లా చెయ్యి, పురాణం ఇట్లా చెయ్యి అని చెప్పింది. అంటనే ఆళ్వాళ్ళు వాళ్ళు దివ్య ప్రబంధంలో ఇట్లా చెయ్యి చెప్పారు. అప్పుడు మనకు ఒక నమ్మకం వస్తుంది. శాస్త్రం ఏం చెప్పిందో అదే ఆళ్వారు చెప్తున్నాడు, ఇతిహాసాలు ఏం చెప్తుందో అదే ఆళ్వారు చెప్తున్నాడు, పురాణాలు ఏం చెప్తుందో అదే ఆళ్వారు చెప్తున్నాడు అని చెప్పి మనకు అంటే ఒక నమ్మకం మనకు వస్తుంది. అప్పుడు దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధం వేదం ఏం చెప్తుందో శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం పోతుంది. ఇతిహాస పురాణాలు ఏం చెప్తుందో దాని ప్రకారం పోతుంది. ఇది ఒక స్థితి. బాగుండండి ఇది. ఎందుకంటే ఇతిహాస పురాణాలు ఏం చెప్తుందో అది ఆళ్వార్ పాత్రం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుందో అది ఆళ్వార్ పాత్రం చెప్తుంది. ఇది ఒక స్థితి. అయితే ఆళ్వార్ పాత్రం ఈ ప్రకారం ఉన్నది. ఇప్పుడు పురాణంలో ఎలా ఉండదని చూడాలా ఈ అర్థం. ఇప్పుడు వేదాంతంలో ఈ అర్థం ఎట్లా ఉండాలని చూడాలా. అప్పుడు వేదాంతంలో ఉండే అర్థం కన్నా ఆళ్వార్ పాసంలో ఉండే అర్థం ఇంకా మనకి తేటగా బాగా నమ్మకంగా తెలుస్తుంది. ఎట్లా స్వామి? వేదాంత దేశికను ఒక పెద్ద ఆయన వేదాంతం శాస్త్రం దానికైనా ఆయన అవతారం. అందుకని ఆయన పేరే వేదాంత దేశికని పేరు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను శాస్త్రాన్ని చదివాను, బాగానే చదివాను, దానికైనా నన్ను అవతారం చేయించాడు భగవంతుడు, బాగానే చదివాను. అయితే ఏమైపోయిందంటే పెద్ద అడవిలో చీకటి, ఆ చీకటి మధ్యలో పోయి నిలిచాను. ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పరమట, ఏమీ తెలవల. అట్లా చుట్టుకుంటా ఉన్నాను. ఇది చదివేసి శాస్త్రం అనే ఆ సంస్కృత శాస్త్రాన్ని చదివేసి ఎట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలా, ఏది నిర్ణయిస్తుంది నాకు చుట్టుకుంటా ఉన్నాను. దానికి ఏమి ఎగ్జాంపుల్ చెప్పాడు? చాలా చీకటిగా ఉండే అడవిలపై నిలబడ్డా అంటే ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఉత్తరం తెలుస్తుంది, దానికి తెలవదు కదా. ఆ ప్రకారమే ఉండేశాను. సరే, అక్కడి నుంచి ఎట్లా వచ్చేవు? అడవి నుంచి తప్పించుకొని రావాలి కదా. ఎలా వచ్చేవంటే అప్పుడు నాకు దొరికింది ఆళ్వారు పాసురాలు. ఆళ్వారు పాసురాలు పెట్టుకున్నాను. ఓ, శాస్త్రం ఇదిగా చెప్తుంది. అప్పుడు నిర్ణయించాను. అప్పుడు ఆళ్వార్లు పాసరం లేదంటే ఆ చీకటైన అడవిలోనే ఉండి ఉంటారు. నాకు ఏంటి జ్ఞానం వచ్చి ఉంటే దాన్ని రాదు. ఎందుకు ఏం జ్ఞానం రాదు? చీకటి అయిపోతేనే. అదే ఆళ్వారు పాసరం వచ్చిన దానివల్ల
ఆ చీకటి పోయింది. ఏం పోయింది? ఆ వేదంలో ఉండే చీకటి పోయి ఏం చేసింది? ప్రకాశపడింది. ఆ పడితే ఇప్పుడు బాగా తెలుసుకోండి, శాస్త్రం శాస్త్రం ఇది చెప్తుంది అని చెప్పి మన ప్రకాశంగా మనం తెలుసుకోవాలంటే ఆళ్వార్లు పాసురాలు లేదంటే తెలవదు. ఒక విషయం చెప్తాను. బ్రహ్మసూత్రం వ్యాసుడు రాశారు. బ్రహ్మసూత్రం వ్యాసుడు రాశారు. ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానంగా శ్రీభాష్యం అని చెప్పి రామానుజుల వారు అనుగ్రహించారు. శంకరాచారి దానికి శంకర భాష్యం అనుగ్రహించారు. మాధ్వాచారి దానికి మాధ్వ భాషను అనుగ్రహించారు. అయితే ఈ 3 భాష్యాలు ఉంటే కూడా ప్రధానంగా శారదాదేవి, ఆ సరస్వతి దేవి ఏం చేసింది తెలుసా? స్వామి రామానుజుల వారు అనుగ్రహించిన ఈ శ్రీభాష్యాన్ని శిరస్సు మీద పెట్టుకొని, ఓ వ్యాసులు రాసిన బ్రహ్మసూత్రంకి సరైన అర్థం ఇదిగా ఇట్లా ఉండాలి, వేరే లేదు. వ్యాసులు ఏ అభిప్రాయంలో బ్రహ్మసూత్రం రాశారో ఆ అభిప్రాయం పూర్తిగా స్వామి రామానుజుల వారు శ్రీభాష్యం పెట్టి, ఇంకెటికిను శ్రీభాష్యం అనే పేరు ఇచ్చిందే ఎవరంటే ఆ సరస్వతిదా. రామానుజు దానికి శ్రీభాష్యం పేరు పెట్టల, ఆ పేరు ఇచ్చిందే సరస్వతిదా. మిగతా భాషకంతా శంకర భాష్యాన్ని పేరు, మాధవ భాష్యాన్ని పేరు. దీనికి రామానుజ భాష్యం పెట్టిండొచ్చు కదా, పెట్లా. ఈ పేరు పెట్టిందే సరస్వతి పెట్టింది. సరే స్వామి, ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఎలా కరెక్ట్గా రాశాడు. వేదవ్యాస తిరువుళ్ళం ఆయన మనసు ఏమో ఆ ప్రకారం శ్రీభాష్యం రాసేసాడు అని చెప్పి చెప్పాడు కదా. ఎట్లా రాశాడు? శంకరాచార్యకి అది తలవల, మాధ్వాచార్యకి అది తలవల, రామానుజుడి మధ్య ఎలా స్వామి తెలిసింది? ఆళ్వార్లు పాసురాలు ఉండింది. అట్లయితే శాస్త్రంలో మనకి ఎక్కడంతా చీకటిగా ఉంటుందో దానికి దీపం పట్టేదే ఆళ్వార్లు పాసురందా. బాగా తెలుసుకోండి, దానికి దీపం పట్టేది. అప్పుడు ఆ చీకటికి పోద్ది. ఇది చాలా తావు, 1, 2 కాదు. అది ఇప్పుడు దానికి పోలే నేను ఎందుకు చెప్తున్నా, చాలా తావులు. ఎక్కడెక్కడంతా మనకి సందేహాలు ఉంటుందో ఆ సందేహాలతో వెంటనే ఆళ్వార్ పాసురం చూస్తాడు స్వామి రామానుజుల వారు. ఓహ్, సందేహం పోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే శాస్త్రం ఎట్లా ఉండిందో ఆ శాస్త్ర ప్రకారం ఆళ్వార్ పాసరాలు ఉంటుందని చెప్పాము కదా. వేదం తమిషైదమారన్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ ప్రకారం ఉంటుంది చెప్పారు కదా. ఇప్పుడు ఆ శాస్త్రాలనే చీకటి వచ్చేసింది. ఆ చీకటికి దీపంగా ఇది ఉంటుంది, నారాయణ దివ్య ప్రబంధం. ఇప్పుడు ఆ శాస్త్రం ఏం చేస్తుందంటే, నేను చీకటిగా ఉండానే, నాకు దీపం కావాలనే, నాకు వెలుతురు కావాలనే, నాకు ఏం తెలవలేదే, అప్పుడు ఏం చేయాలా? ఎక్కడ వెలుతురు ఉండదు? నారాయణ దివ్య ప్రబంధం వెలుతురుగా ఉన్నది, అది దీపంగా ఉన్నది, దాని వెనకాల నేను పోతాను, దాని వెనకాల నేను పోతాను అని చెప్పిదా. పెరుమాళ్ పొరపాటు అయ్యేటప్పుడు ముందు దివ్య ప్రబంధం, వెనకాల వేదం. అప్పుడు ఆ వేదం అనేది, శాస్త్రం అనేది దివ్య ప్రబంధాన్ని ఎత్తుక్కొని వస్తుంది. ఎందుకంటే నేను చీకటి అయిపోతానో ఏమో, నాకు దీపం కావాలి కదా, నాకు ప్రకాశం కావాలి కదా. అప్పుడు ఏం చెయ్యాలా? ఎక్కడ దీపం ఉండదు? నారాయణ దివ్య ప్రబంధం అనే ఒక దీపం, ఆ దీపం నాకు కావాలి కదా అని చెప్తుంది. ఇదిగా ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఆళ్వార్ పాసురాలు కూతులతో పెట్టుకొని ఆ పాసురం వెనకాల పోవాలనుకుంటుంది. అందువల్లదా ఈ ఆళ్వార్ పాసురానికి ఇంత వైభవం. ఏழ்வார் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் తెలియదా. ఈ ఆళ్వార్ పాసురాలు ముఖ్య ప్రమాణం. ఇప్పుడు వ్యాఖ్యానం రాసి அதாவது ஆகையாலே ஒன்று பத்தாக்கி பித்துக் கொண்டு ததேகபராய் பூர்கை ஆயித்து அவர்கள் தாழ்வாதுமில் குறவர். ஆகையால் ஐத்து இவற்றையும் தாழ்வாதுமின்றிக்கு வளர்த்தார்கள் என்று
ஏதத் வர்த்தகரானவருடைய பாகுல்யம் இருக்கும்படி இனி அவை வளர்த்தாரா? இருக்கிறவர்கள் தானே வியாக்கியான முக்கேன வாய்த்து இவற்றை வர்த்தித்துக் கொண்டு போந்தது. ஆகையாலே ஏழ்வாரும் பொய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் வையமறிய பகர்வோமாய் என்று அத்தை அருள் செய்கிறாள். இத்தாலே ஏழ்வாரும் பொய்கையாவது இவற்றால் ஒய்யலாம் என்றும் உலகைய உம்பர்களும் கேட்கிய என்றும் சொல்கிறபடியே சர்வலோகத்தில் உள்ளாரும் செவிக்கினிய செஞ்சொல்லை கேட்டு உஜ்ஜீவிக்கும்படியிலே அவற்றுக்கு மூல பிரமாணங்களால அருளி செயல்தான் இருப்பது. அப்படியே அத்து அடியுத்தி கியாதி லாபாதி நிரபேட்சாதி ஆகார யுக்தார இருக்கிற இவர்களும் அதன் சீரிய அர்த்தங்களை எல்லாரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி பரம பிரயோஜனைக பாதையாலே ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவர்கள் தாம்பாடி செய்யமறை தன்னுடனே சேர்ந்து என்று அடியிலே அருளி செய்தபடியே ஆத்திக்குடலாக வேத தாத்பரியங்களையும் அனுவிதானம் பண்ணிக்கொண்டு அர்த்த பிரதிபாதனம் பண்ணுகையாலே முக்கியதமமான பிரமாணமாய் அத்தாலே சர்வலோக பரிகிரகத்தை உடைத்தாய் சர்வர்க்கும் உஜ்ஜீவன ஏத்துவாய் இருக்கும். அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் என்று அவர்கள்தான் அநேகராயிருக்காயிலே வியாக்கியைகள் என்றதும் அப்படியேயாயிருக்கிறது. அதெல்லாம் மந்தமதிகளுக்கு அவிச்சுவாச ஏற்றுவாயிருப்பது. அவர்கள் செய்த வியாக்கியைகள் இன்னவைகள் எத்திரத்தை இவர்தானே இல்லான் என்று தொடங்கி மேலே பரத்த அருளி செய்தார். ఇంతవరకు చూసేసాము. చూసిన వరకు ఇప్పుడు చదివి ఉన్నాను. ఇప్పుడు కొన్ని మందులకి జ్ఞానం అంత ఉండదు. జ్ఞానం అంత ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి శ్వాసరాలు ఉండాలి, శ్వాసరాలు సేవిస్తేనే నాకు వైభవం చెప్పేశాను. దాని అర్థం అంతా తెలుసుకోవాలా? ఎందుకండి? ఎందుకు తెలుసుకోవాలా? 10 రూపాయలు ఇస్తే అట్టిగా ఇస్తానని చెప్పాడు. ఒక్క స్వామి ఏం చెప్పాడు? 50 రూపాయలు ఏంటి అట్టిగా ఇస్తాడంటే ఎందుకు స్వామి ఇవ్వాలా అంటారు. అదే ప్రకారం పాసురాలు సేవిస్తేనే నాకు ఉజ్జీవనం అని చెప్పేశారు కదా. అర్థం తెలుసుకోవాలా? అర్థం తెలుసుకోవాల్సిన పని లేదు. అట్లనే కొన్ని మంది ఉంటారు, మన వాళ్ళు ఎత్తుంటారు దానికి వ్యాఖ్యానంలో. కొన్ని మంది ఉంటారు వాళ్ళకి బుద్ధి లేకుండా ఆ మాట మాట్లాడతారని చెప్పేసి, వాళ్ళకి అంత జ్ఞానం లేదని అసలు. ఎందుకంటే మనం పాసురాలు సేవించి మాత్రం లాభం లేదు. అవి సేవిస్తే మనకు ఆ ఫలితం దొరకదా? దొరకద్ది. లేదని నేను చెప్పాల. ఎప్పుడైనా కానీ ఒక విషయం చెప్తా. ట్రైన్లో పోతూ ఉంటారు, అప్పుడు రైల్ ట్రావెలింగ్ చెప్తా ఉంటారు. పోతా ఉన్నప్పుడు అప్పుడు ఎవరో ఒకరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కొంచెం ముచ్చటిగా ఉన్నది అనుకోండి, ఆ పిల్లల్ని మనం చూసుకొని వాళ్ళకైనా బిస్కెట్స్ ఇచ్చేది, చాక్లెట్స్ ఇచ్చేది ఏదైనా చేస్తూ ఉంటాం కదా, చేస్తూ ఉంటాం. అయితే ఆ పిల్లలు మన బంధువుల పిల్లలను మనకు తెలవదు. మనం అంతగా పట్టించుకోలేదు అనుకోండి, తెలవదు. అదే బంధువుల పిల్లలను తెలవకుండా మనం ఏం చేసేమో, అది ఎవరో పరాయోళ్ళ పిల్ల అని చెప్పి వాళ్ళకి ఏదో అంటే మాట్లాడతాము, బాగానే మాట్లాడతాము, అపేక్షంగా ఉంటాము, ప్రేమగా ఉంటాము, అన్ని చేస్తాము. అయితే బంధువుల పిల్లని తెలుసుకున్న తర్వాత మనం ఎట్లా ఉంటాము? బంధువుల పిల్లని తెలవకుండా మనం ఎట్లా ఉంటాము? తెలవలేదంటే మన పరాయాలు అనుకుంటా వాళ్ళతో మూవ్ చేస్తూ ఉంటాము. మన బంధువుల పిల్లండి, పిల్లలైందే అని చెప్తే వాళ్ళ మీద అట్నే పూసుకొని వాళ్ళు మన మీద ఆలింగనం చేసుకొని ఏమేం చెయ్యాలని చేస్తాం కదా. అప్పుడు ఆనందం ఎట్లా వస్తుంది? 3 times 4 times 10 times అయిపోద్ది. అదే ప్రకారం మన ఈ పాసురాలు సేవిస్తాం. సేవించిన ద్వారా ఫలితం లేదని చెప్పాలి, ఉండాలి. అర్థం తెలుసుకొని సేవించామనుకోండి, స్వామి అర్థం తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు మీరు. తిరువాయిగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, తిరుప్పావే మీరు 1 సంవత్సరం చేశారు, పైకినే చేశారు. ఎప్పుడంటే తెలుసుకున్నది? ఎలా తెలుసుకున్నది? అందువల్ల మేము ఏం వినటం లేదు అంటే అది కాదు, అది కాదు. మన ప్రయత్నం అనేది ఉండాలి. మన లైఫ్లో ఏమేమి తెలుసుకోవాలి తెలుసుకుంటా ఉండాల్సిందే. అది 8 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు బదులు తెలుసుకున్నామా? ఏదైనా తెలుసుకున్నాం? ఏం లేదే, ఏదో పని చేస్తూ ఉంటాము. దీనికి టైం స్పెండ్ చేయను, అంత ఇదా చెప్తున్నాం. అప్పుడు ఇది ముఖ్య ప్రమాణం. ఎందుకంటే
ముఖ్యతర ప్రమాణం, ముఖ్యతమ ప్రమాణం అంటారు. అటైతే ప్రమాణాల్లో ముఖ్యమైనది ఇది. ప్రమాణంలో ముఖ్యమైనది ఇది అంటే శాస్త్రం ప్రమాణమే. అదే ప్రకారం ఆళ్వారు పాసురాలు ప్రమాణమే. ఇదిగా ముఖ్యమైన ప్రమాణం. ఎందుకంటే దీన్ని తిరులోకాచారి చెప్తారు, ఇదిగొండు సూత్తరంగల్ ఒరుంగవిడివర్ శ్రీ భాష్యకారు అంటారు. ఇదిగొండు సూత్తరంగలు అంటే ఆ శ్రీభాష్యానికి ఈ ఆళ్వార్లు పాసురాలను పెట్టుకొనిదా ఆ సూత్రాలకంతా నయనం చేసాడు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఏం చేసాడు, ఇదా ముఖ్య ప్రమాణానికి అని నిరూపించేసినప్పుడు అప్పుడు లోకల్లో ఉండేటోళ్ళు అందరూ తీసుకుంటారు కదా. ఇది ముఖ్యమైన ప్రమాణం. ఆళ్వార్లు పాసురాలుదా ముఖ్యం. ఆ ముఖ్యమైన ప్రమాణం తెలిసిపోయిందంటే అప్పుడు సర్వలోకానికి ఇది పొంది స్వామి ఆళ్వార్ పాసురం చాలా ముఖ్యమైనదంటేనే తీస్తున్నారు. అయితే ఆ ముఖ్యంగా కావాలని చెప్పిదా మనవాళ్ళు అనే అభిప్రాయం. దీనికి ముందే వ్యాఖ్యానం అనుగ్రహించేశారు. అయితే వ్యాఖ్యానం ఎట్లా అనుగ్రహించారు దానికి తరిగా పాసరం ఉన్నది, తర్వాత చూస్తాం. అట్లా ఉన్నప్పుడు అయినా కూడా దాన్ని అందరు తీసుకోవాలి కదా. వ్యాఖ్యానం రాసేశాడు, రాసిన తర్వాత ఏం అడిగి కావాల్సిన చెప్తున్నాను అందరు వినాలి కదా. ఎవరే లేదు నేను ఒకటే చెప్తాను అంటే ఎవరు ఉంటారు? అదే ప్రకారం వ్యాఖ్యానం రాసేశానండి, ఎవరే చదవలేదంటే లాభం లేదు. ఇప్పుడు అందరూ చదవాలి కదా, అందరూ తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే వ్యాఖ్యానికి ఏమైపోవం, ఇది ప్రమాణం అని రావాలి కదా అందరిగా. అప్పుడేనే మోక్షానికి పోయేదానికి దారియే ఈ వ్యాఖ్యానం. ఈ ఆళ్వార్లు అడ్లు చేయలే అని చెప్పి వచ్చిందనికే ఈ ప్రకారం వచ్చిందంటే అప్పుడు ఏమనుకుంటారు, ఓ ఇంత వైభవం ఉండదు ఆళ్వారి పాసురాలకి, ఇంత వైభవం ఉండదు ఆచార్యుల వ్యాఖ్యానంకి అని చెప్పి దీని తప్ప వరేం లేదు, దీని తప్ప వరేం లేదు అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు ఇదే ప్రమాణం అయిపోద్ది, ఇదే ప్రమాణం అయిపోయింది అని చెప్పి కదా. అప్పుడు దాంతో అది ఆ వైభవం మనకు తెలవటం లేదు, తెలవటం లేదు. వ్యాఖ్యానం అంటే ఏమో అనుకుంటాం, అది ఏం స్వామి ద్రావిడ భాషలో ఉండదు అంతే కదా, అంతే కదా అంటే అట్లా కాదు, అట్లా కాదు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే భాగవత పురాణంలో, భాగవత పురాణం ఉంటుంది కదా, భాగవత పురాణంలో నారాయణ పరాయణ అని చెప్పి నారాయణుడే ప్రధాన దేవత అని చెప్పి నారాయణ దివ్య ప్రబంధం అవతారం చేయబోతా అని చెప్పి ఒక సూత్రమే ఉన్నది భాగవత పురాణంలో. భాగవతంలో చెప్పినాడు ఇంటికి ఆళ్వారికి అవతారమే చేయలే. అవతారం చేయకముందే భాగవతంలో ఆళ్వార్లు అవతారం చేయబోతాడు, ఈ ప్రకారం చేసి ఎక్కడికంతా చేస్తారు, ఇలాంటి తావులు చేస్తారని చెప్పి ద్రావిడ దేశంలో ఇలాంటి తావులు చేస్తారని చెప్పి దానికి ఒక శ్లోకమే పెట్టిన భాగవతంలో. కలౌ కలౌ భవిష్యంతి నారాయణ పరాయణగా కుచిత్ కుచిత్ మహాభాగో ద్రవిడేషు పూరిషక తామ్రవర్ణి నది ఎత్ర కృతమాల భయస్వని. ఈ శ్లోకం అది మీరు భాగవతంలో ఈ శ్లోకం చూడొచ్చు. అంటే మీరు ఏం చెప్తుందంటే భాగవతంలో ఈ శ్లోకం తామ్రవర్ణి ఆ నది పక్కన కృతమాల అనే వైగై అత మథుర, కృతమాల అనే వైగై మథురా దేశంలో అంటే శివులిపుతూ మథురా దేశంలో ఈ పక్కన అదే వరం కావేరి నది పక్కన దాని తర్వాత పాలారు ఒక ఆరు, అక్కడదా పైకి ఆడు భూదత్తారు బేయాడు వాళ్ళు అవతారం చేశాడు. ఈ నదిల పక్కనంతా ఆళ్వార్లు అవతారం చేయిపోతాడని చెప్పి ఎప్పుడు వీళ్ళు అవతారంకి ముందే భాగవతంలో చెప్పింది. క్వచిత్ క్వచిత్ మగాబాగు ద్రవిడేషు పూర్వీషగా తామ్రవర్ణి నది ఎత్ర కృతమాల భయస్విని అని చెప్పిన. ఎవరు పుట్టారు? నారాయణ పరాయణగా, నారాయణుడే ప్రధాన దేవత అని చెప్పి ఆళ్వార్లు అవతారం చేయబోతారు అని చెప్పి అప్పుడే చెప్పేసింది. ఇది భాగవతం. ఆ భాగవతాన్ని పూర్తి చెప్పేసింది ఇదా భాగవత పురాణం. అందువల్ల స్వామి ఆలవందారు ఏం చెప్తుంటే
ఆ భాగవత పురాణం చెప్పిన దానివల్ల ఈ ప్రకారం ఆళ్వార్లు అవతారం చేసే దానివల్ల ఆ ఆళ్వార్లు వెనకాల శాస్త్రం పోతుంది. అంటే భాగవతం చెప్పేసింది కదా, నారాయణ పరాయణగా నారాయణుడే ప్రధాన దేవత అని చెప్పి భాగవతం చెప్పింది. అట్లనే ఆళ్వార్లు అవతారం చెబుతా అని చెప్పింది. దానివల్ల ఆ ఆళ్వార్లు వెనకాల ఏం పోతుంది? ఆ శాస్త్రమే పోతుంది. అంటే వేదాలన్నీ ఏం చేశారు చెప్తా, ఒక పరమ భాగవతుడు పరమ శ్రీవైష్ణవుడు వాడు అనుష్ఠానం ఏదో ఆ అనుష్ఠానం వెనకాల వేదం పోతుంట. ఆ వేదానికి ఉండేది అప్పుడు వేదానికి ఎవరంతా భగవంతుని బాగా తెలుసుకొని ఆ భగవంతుని ప్రకారం వేరే గతి లేకుండా ఉంటారో వాళ్ళు భాగవతులు ఉత్తమాలు. ఆ భాగవత ఉత్తమాలకి ఏం చెప్తుంది? వేదమేమి, ఇతిహాసాలేమి, పురాణాలేమి ఇదంతా పొంది. అందువల్ల ఇదంతా తిరువళ్ళలో పెట్టుకుంటే ఆళ్వారిని అవతారం చేశాడు. అప్పుడు చరిస్వామి వాళ్ళు పోయేదో వేదం వచ్చునా? వచ్చదు. వేదానికి ఏం తెలుసా ప్రధానం? ఎవరు శాస్త్ర ప్రకారం వండుకొని ఆ ప్రకారం అనుష్ఠానం చేస్తారో వాళ్ళు వెనకాల పోతుంది. అప్పుడు ఆళ్వారు వెనకాల ఏది పోతుంది? వేదం పోతుంది. అందువల్ల వెనకాల వస్తుంది. పొరపాటు కూడా వెనకాల వస్తుంది కదా. అందులో అప్పుడు అది కాకుండా దీంట్లో వాళ్ళు ఆ ఆళ్వారు పాసరానికి వ్యాఖ్యానం ఉన్నాయి కదా. ఆ వ్యాఖ్యానంలో ఎక్కడెక్కడికి ఏమేమి స్వల్పంగా ఉండే చరిత్ర వ్యాఖ్యానంతో ఉంటుంది. అదన్నీ ఏమేమి అర్థమో అన్ని అర్థమే వెనకాల ఈ శాస్త్రం. అంత వైభవం దేనికి? ఆళ్వారు పాసురాలికును ఆళ్వారు అనుగ్రహించిన పాసురాలకు అనుగ్రహించే వ్యాఖ్యానం చేసిన ఆచారులు అనుగ్రహానికిను ఇంత వైభవం. అందువలన ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் ఏழ்వారం ఉయ్య అన్ని 7 లోకంలో పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి ఇది చెప్పాడు. ఇంకా ఏమిటా ఉంటుంది, ఇంకా ఏమనేది మనం వచ్చే కాలక్షేపంలో చూస్తాం. ఆళ్వారం తిరుమానాటి తుల్యేశనం ఆచార్యం తిరుడిలేశనం భగవత తిరువడిగలే శరణం. ఈ పాసనం కొంచెం చాలా ముఖ్యమైన పాసనం. అందువల్ల ఇంతవరకు 4 కాలక్షేపాలు అయిపోయింది. ఈ ఉపాసనంకే ఇంకొక కాలక్షేమం అవద్ది, 5 కాలక్షేమం అవుతుంది తీగడ అవద్ది. అయినా కూడా చాలా విషయం తెలుసుకోవాలంటే పాసురాళ్ళకి అంత ప్రాధాన్యం, ఆళ్వార్లకు అంత ప్రాధాన్యం, ఆచార్యులకు అంత ప్రాధాన్యం ఇచ్చి కావాలి. ఇచ్చేమిటి ఏమిటో భగవంతుడితో ఆనందం. అందువల్ల తెలుస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగ.